ప్రకృతి ఉమామహేష్ గారిని పిలుచుకుందాం. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్, గ్లోబల్ ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ స్థాపించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఉమామహేష్ గారు స్టేజ్ మీదకి ఆల్రెడీ వచ్చేసారు. గట్టిగా చప్పట్లు కొడతాం. అలాగే దామోదర్ రెడ్డి గారు పత్రిజీ గారికి కొన్ని సంవత్సరాల నుండి పిఎస్ఎంలో ఇక ఫస్ట్ నుంచి పత్రిసార్ వెంబడి పిఏగా పర్సనల్ అసిస్టెంట్గా వ్యవహరిస్తూ పత్రిసార్ దగ్గరుండి ఎంతో జ్ఞానాన్ని పొందారు. శ్రీ దామోదర మహాస్వామి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వేణు గారు, మనం ఇప్పుడు ఇవాళ కర్తాల్లో ధ్యానమాచక్రంలో హాయిగా ఉంటున్నామంటే ఆ సెక్యూరిటీ మొత్తం ఎంటైర్ సెక్యూరిటీని ఇద్దరు వ్యక్తులు చూసుకుంటారు. వేణు అన్నయ్య మరియు మాధవి అక్క ఇద్దరు. వీళ్ళని నేను అన్నయ్య అని పిలుస్తాను. సో గట్టిగా చప్పట్లు కొడతాం వాళ్ళకి. అలాగే తటవర్తి శ్రీకాంత్, తటవర్తి భీమవరం గురించి తెలిసిన వాళ్ళందరికీ, తటవర్తి వీర్రాఘవరావు గురించి తెలిసిన శ్రీకాంత్ బాగా సుపరిచితుడు. పుస్తకాలు కూడా ఎప్పుడు మనందరికి తీసుకొచ్చి ఇస్తుంటాడు. స్టేజ్ మీద పిలుచుకుందాం, ఇన్వైట్ చేసుకుందాం. మన పిరమిడ్ సొసైటీలో గొప్ప విశేషం ఏంటంటే ఈవెన్ 70 ఏళ్ళ పిల్లలు కూడా తమ పిల్లలుగానే భావించి అన్నిటికీ ముందుంటారు. అది ఒక్కసారి గొప్పగా గట్టిగా చెప్పలు కొడదాం. వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గరు, ఏమాత్రం మొహమాట పడరు, నేర్చుకోవడానికి ముందుగా ఉంటారు. కానీ ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ యంగ్ జనరేషన్కి ఇస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుపడుతుంది అన్నది ఒక ఆలోచన. భవిష్యత్ అంతా నెక్స్ట్ జనరేషన్ మీద ఆధారపడింది. నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి, రాబోయే కాలం బాగుపడాలి, రాబోయే యుగం బాగుపడాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఓ 30-35లో ఉన్నారో, 25లో ఉన్నారో వారందరికీ సత్యం తెలియాలి. అలా సత్యం తెలిసిన రోజే వాళ్ళకు రాబోయే పిల్లలు అలా నెక్స్ట్ బాగుపడుతుంటారు. అలా కాకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు తెలుసుకోవచ్చు కానీ వాళ్ళ తర్వాత పిల్లలు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కాబట్టి పెద్ద ఉపయోగం. ఈరోజు ఇదిగో ఇక్కడ ఉన్నారు అబ్బాయి, నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు అయిపోయిందా, 16 ఏళ్ళు దాదాపుగా. అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో రావడం వల్ల ఈరోజు ఎన్నో లక్షల మందికి ఆదర్శమయ్యాడు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. నేను ప్రత్యక్షంగా చూశాను. రాము ఆల్మోస్ట్ మోర్ దాన్ 99లో చూసాను, నాకు గుర్తుంది. 99 కదా రాము, 2000 ఆల్మోస్ట్ 24 ఇయర్స్ బ్యాక్ రాము ఎలా ఉంటారు ఒకసారి గుర్తుంచుకోండి. ఆ రోజు ఆయన రాము మారడం వల్ల ఈరోజు ఎన్నో లక్షల మంది జీవితాలకి ఆధారమయ్యాడు. నెక్స్ట్ రాబోయే 100 ఏళ్ళు 50 ఏళ్ళు మనకు ఈ సత్యం ఎలాగే కంటిన్యూ కావాలి, ధ్యానం ఇలాగే కంటిన్యూ కావాలంటే యూత్ అనేది ముందుకు రావాలి. సో ఈరోజు ట్రూత్ ఫర్ యూత్ అనే అంశం మీద ప్యానల్ డిస్కస్ చేయడానికి ఇక 4 కలవడం జరిగింది. మీరందరూ కూడా క్వశ్చన్స్ అడగచ్చు, అవునా కదా? యూత్ మీకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు దాని మీద డైరెక్ట్గా ఎవరిని కావాలంటే వాళ్ళని అడగచ్చు. ఓకే, సో మొట్టమొదటిగా I want Venu to speak few words about yourself. So it will be in Telugu only, I think so. Okay. Andariki namaskaramu. Very good evening to each and everyone, my dear friends. నా పేరు వేణు ప్రసాద్. నేను ముంబై ప్రాంతంలో జన్మించాను. 2004 సంవత్సరంలో నేను సార్ని ముంబైలో కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మార్గంలో నడుస్తూ గత 20 సంవత్సరాల నుంచి సార్తో పాటు ప్రయాణం చేస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ ఎనర్జీని, సజ్జన సాంగత్యాన్ని ప్రతి ఒక్క స్కూల్, కాలేజెస్, విభిన్న రాష్ట్రాలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఏదైనా ఎవరు అన్నారు, ఉద్యోగం తెచ్చుకోవచ్చు, విజువలైజ్ చేసి లక్షలు సంపాదించవచ్చు, ఆ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు. అవన్నీ కాకుండా ఇలా ఈ గుర్తింపు రాని, ఏ డబ్బులు రాని, ఈ అంటే లౌకిక దృష్టిలో ఈ పనికిరాని పని ఎందుకు చేస్తున్నారు? చూడండి, జీవితంలో అందరికీ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము మీరు పుట్టిన స్థాయి నుండి, మీరు పెరిగిన స్థాయి నుండి, మీరు ఎక్కడైతే నిలకడగా ఉండగలిగారో, మీరు ఎక్కడైతే నేర్చుకోగలిగారో దాన్ని బట్టి మీ ఒక గమ్యాన్ని మీరు నిర్ణయించుకుంటారు. సో నేను పుట్టింది ఒక అంటే
లక్కీయెస్ట్ ఫ్యామిలీలో మా అమ్మగారు గర్భస్థ స్థితిలో ఉన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. నేను గర్భస్థితిలో ఉన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి రాకముందు ఓం శాంతి అనే ద్వారా ధ్యానం పరిచయం అవ్వడము, దాని తర్వాత నేను 3 సంవత్సరాల వరకు నేను 3వ తరగతి వరకు ధ్యానం చేయడము, 4వ సంవత్సరం 4, 5, 6 స్టాండర్డ్ నేను అల్లరిగా చాలా కంప్లైంట్స్తో పాటు మళ్ళీ 7వ తరగతిలో సార్ని కలవడము. సార్ని కలిశాక నేను కూడా జాబ్స్ చేశాను, బిజినెస్ చేశాను, ఎంతో మందితో ఎంప్లాయ్మెంట్స్ అంటే 300 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ రైల్వేలో యాజ్ ఎ ప్రైవేటేషన్ కాంట్రాక్ట్స్గా 12 విభిన్న ప్రకార డిపార్ట్మెంట్కి టెక్నికల్ టీమ్గా, మేనేజ్మెంట్గా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఏషియన్ పెయింట్ డీలర్షిప్స్, అట్లా చెప్పుకుంటా పోతే అంతులేని లిస్ట్ చూసిన తర్వాత మనస్ఫూర్తిగా తృప్తి చెందే ఏదైతే ధర్మం ఉందో, మానవ ధర్మం ఉందో ప్రతి ఒక్కరికి అయితే సార్ నేను చూడడం 24 గంటల్లో 20 గంటలు 22 గంటలు పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా చూశానంటే ఈ భూమిపైన బ్రహ్మేష్ సుభాష్ పత్రి గారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా విభిన్న రాష్ట్రాల్లో సార్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము ఆ కార్యక్రమంలో సార్తో పాటు ఉంటూ ప్రతి కార్యక్రమంలో సార్ పడుకున్న కాంచలి మళ్ళీ నిద్ర నుంచి లేచేంత వరకు, నిద్ర లేచి నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు నీడగా ఉంటూ ఒక గురువు ఒక మానవ రూపంలో ఎలా వస్తాడో, ఒక మానవుడు గురువుగా ఎలా మారుతాడో, ఒక మనిషి ఒక సామాన్య మనిషి ధ్యానం నేర్చుకొని మూలధారం నుంచి సహస్రారం వరకు ఎలా ప్రయాణం చేయవచ్చో అనే గమ్యాన్ని నేను సార్తో పాటు చూస్తూ నేర్చుకొని నాకుంది జ్ఞానాన్ని నాకు ఏదైతే సార్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారో ప్రతి ఒక్క మనిషికి ఇది అందాలే. ఎందుకు ఎన్నో సూసైడ్ కేసెస్, ఎన్నో కౌన్సిలింగ్స్ చూడడము జరగడము, నా ద్వారా ఇది జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అయిన జర్నీ ఆ లైఫ్లో 2019లో టోటలీ రిజైన్ చేసి ఈ లైఫ్ ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా మనము ధ్యానాన్ని సొసైటీ వరకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో సార్తో మాట్లాడడము, సార్ అంగీకరించడం, సార్తో పాటు యాజ్ ఏ మేనేజర్గా విభిన్న రాష్ట్రాలు తిరగడం జరిగింది. సో ఆ రోజు నిర్ణయించుకున్నది ఒక్కడే లక్ష్యము, ధ్యానం అందరికీ చెందాలి. డబ్బు తెచ్చేవాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. జాబులు చేసి బిజినెస్ చేసి వాళ్ళ గోల్స్ గురించి బతకడానికి, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడానికి, వాళ్ళ గమ్యాల గురించి బతకడానికి చాలామంది ఉన్నారు. సుభాష్ పత్రి గారు గురువారు ఆ ఫౌండర్ అయిన పత్రి గారు మనందరికీ ఇంత జ్ఞానాన్ని ఇచ్చి అంత సమయం ఇచ్చి తన 40 years లైఫ్ ఈ సొసైటీని ఇచ్చినప్పుడు మన ధర్మం ఏంది అని తెలుసుకోవడము, ఆ ధర్మం ప్రకారం మనం నడుచుకోవడము అనే గమ్యాన్ని నేను తీసుకొని నడుస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు చూడడానికి దామోదర స్వామి గారు, దామోదర్ అన్న అంటా నేను, చాలా పెద్దవాడిలా కనబడుతుంది. కానీ నాకు గుర్తుండి ఒక 25 years బ్యాక్ ఆయన చూశాను నల్గొండలో ఫస్ట్ టైం మనం కలవడం కదన్నా. అప్పటికి ఆయన 30-35లలో ఉంటారు. పెద్ద కారు వేసుకొని వచ్చాడు, కార్లు తిప్పేవాడు. అప్పటికే బాగా రిచ్ అన్న. కానీ ఆ తర్వాత అన్నీ వదులుకొని మానాలు, అవమానాలు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, డబ్బులు లేవు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ తింటామో తెలియదు, ఏం తింటామో తెలియదు, ఎవరు పెడతారో తెలియదు. ఇక్కడ 24 గ్రౌండ్లో మట్టి మశాన్, మనం ఈ ఒక్కరోజు వారం రోజులు వచ్చిపోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. కానీ ఆయన నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు ఇక్కడ ఇది స్టార్ట్ అయిన రోజు నుంచి 2007 నుంచి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. ఈ మట్టిలో అణువణువు చూసి అణువణువు డెవలప్మెంట్ చెందడం కల్లారా గమనించి ప్రతి విషయంలో కూడా భాగస్వామి. అన్న నాకు ఇది కావాలంటే ఓకే తమ్ముడు, ఓకే ఓకే ఉమామేష్, ఓకే ఓకే ఏదైనా సరే. ఈ రోజు వరకు నేను అడిగిన దానికైతే ఏ రోజు ఈ గ్రౌండ్లో ఎప్పుడు నో చెప్పలేదన్న. ఎలా ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవ చేస్తున్నారు. ఈ మధ్య నౌ ఈ బికమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోస్ట్ ప్రామినెంట్ లీడర్ ఇన్ అవర్ పిరమిడ్ సొసైటీ. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. మరి అన్న దామోదర స్వామిగా ఎలా పరివర్తనం చెందారు, ఎందుకు పరివర్తనం చెందారు, దీనివల్ల ఆయనకు వచ్చిన ఆనందం ఏంటి, లాభం ఏంటి? థ్యాంక్ యూ ఉమా. 2002లో నేను ఈ మార్గంలోకి వచ్చాను. రావడానికి
అంతకుముందే నేను యోగాసనాలు ప్రాణాయామం చేస్తూ నేచురోపతిక్తో సంబంధం ఉంది. లాస్ట్లో రిలాక్స్ కోసం ఏదైతే శవాసనంలో అలా పడుకున్నప్పుడు లోపల నుంచి ధ్యానం అనే పదం వినబడేది నాకు. ధ్యానం అంతే. నేను పట్టించుకోలేదు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 అది పెరుగుతూ వచ్చింది. అయినా పట్టించుకోలేదు. వ్యాపారంలో ఒక్కసారి ఇలా నడుస్తున్న బండి ఇలా కాగానే ప్రశాంతత కోసం వెతికితే అప్పుడు ఒక కరపత్రం దొరికింది ఒక షాప్లో. అప్పటికే నాకు ఫిజికల్ బాడీ మీద సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆహార నియమాలు ఎంత అవసరమో ఈ శరీరానికి, రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఈ చిన్న అనారోగ్యాలన్నీ 70% జబ్బులు ఆహార నియమాల వల్ల పోతాయని కూడా నాకు అప్పటికే తెలుసుకున్నాను. నేను నేచురోపతిక్లో ఒక సిస్టమేటిక్ లైఫ్కి వచ్చేసాను అప్పటికే. కానీ ఏదో వెల్తీ, ఏదో మిస్సింగ్, మృత్యు భయం వెంటాడేది. అర్ధరాత్రి ఎప్పుడో మేలుకొచ్చేది, మృత్యు గురించి సంబంధించిన ఎంత చేసినా ఇంతే కదా, అలాంటి ఆలోచనలు వచ్చేటి. అప్పుడిగో ఈ కరపత్రం దొరకడం, అలా రావడం 1 వీక్ ప్రోగ్రాం. ఆ ఉడా లక్ష్మి మేడం అని మా గురువు గారు, ధ్యాన గురువు, ఎదురుగానే ఉండేవాడిని. కానీ ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళలే నేను. చూడు, దేనికైనా టైం రావాలి కదా. పత్తిగారి ఇల్లు నా ఇల్లుకు 4 కిలోమీటర్ల దూరమే, అంత దగ్గరలో ఉంటాం. సరిగ్గా పోతే 10 నిమిషాలు మ్యాక్సిమం. కానీ పరిచయం జరగలేదు ఎక్కడ కూడా. కానీ 2002కి వచ్చేవరకల్లా కొంచెం ఇలా అయితే, ఇలా ఉన్నది, ఇలా అయితే అప్పుడు వెతికితే ఆ కరపత్రం దొరకడం, అట్లా ఫ్యామిలీ మొత్తం పోవడం. అదే సంవత్సరం 2002లో అప్పటి వరకున్న మన ఆలోచనలు వేరు, ఓషో మీద ఉన్న అభిప్రాయం వేరు. ఆయన సెక్స్ గురువు, లేడీస్ అంతా అది ఇదని రకరకాలుగా పేపర్లో చదివేవాడిని నేను. ప్లస్ గురువులు అనగానే ఆశీర్వదించాలి, చక్కగా దగ్గరికి వస్తే వాళ్ళు అడిగింది చేయాలి, ఇలా కొన్ని భావనలు ఉండే. 2 ఆధ్యాత్మికత అంటే డబ్బులకు సంబంధం లేనిది ఒకటి బలంగా ఉండే నాకు. ఇవన్నీ అక్కడ కనబడ్డాయి. కాకపోతే లేడీస్ విషయంలో పత్రికని కొంచెం అనుమానంగా చూసేవాడిని నేను. ఈయనంది కాల్మక్త కొడుతున్నాడు, లేడీస్ హక్ చేసుకుంటున్నారు, ఏంది కథ అని కొంచెం. కానీ ఎప్పుడైతే 2002లో విజయవాడ యజ్ఞానికి పోయానో నా అన్ని సంశయాలు మొత్తం తీరాయి అక్కడ. ఆ రోజు నిర్ణయించుకున్నా, తిరిగితే ఇలాంటి గురువెంబడి తిరగాలి, ఆయన ఫ్యామిలీలో ఒకటిగా ఉండాలనుకున్నాను. 2004 కల్లా అది సంపాదించుకున్నాను. ఆ సంవత్సరం నుంచి ఆయనకు సెక్రటరీగా ఉంటూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను, కొన్ని వేల కిలోమీటర్లు. అప్పుడు ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఒక్కొక్క దగ్గర 1-2 ఉండేవాళ్ళు మెడిటేటర్స్. ఎక్కడో చిన్న రూము, ఆ రూమ్లో ఆయన మంచం మీద పడుకుంటే మేము ఎక్కడో కిందకి సర్దుకొని పడుకోవాలి. కానీ ఎన్నోసార్లు ఆయన మంచం మీద పడుకోమని బలవంతంగా పడుకోబెట్టేవాడు. కానీ ఆయన పక్కకు పడుకుంటే ఎలా ఉంటుందంటే ముళ్ళ మీద పడుకున్నట్టు ఉంటుంది మాకు. ఎన్నోసార్లు ఆయన ప్లేట్లో నువ్వు ఆ పక్క తిని, నేను ఈ పక్క తిని అని చెప్పేవాడు. వద్దు సార్ అంటే కూడా వినేవాడుగా, బలవంతంగా పెట్టాను తినిపించేవాడు. అంటే నువ్వు నేను వేరు కదరా నాయన, మనం ఇద్దరం ఒకటే అని దాని ఉద్దేశమైన. మేము కొంచెం ఇంకొక రెస్పెక్ట్గా చూసేవాళ్ళం. ఆయన అంత దగ్గరగా లాగేవాడు. అలా జరుగుతూ వచ్చింది. కానీ నా అసంతృప్తి పోలేదు, నా సంశయము తీరలేదు. గుర్తింపు వచ్చింది. సొసైటీలో ఏ ప్రోగ్రాంలో నేనే ఉండేవాడిని, ఏ ఫోటోలు చూసినా నేనే ఉండేవాడిని. అంతటా గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది. ఆర్థికంగా సమస్యలు తీరలేదు, అప్పుల బాధ తీరలేదు. సాధనలో అనుకున్న ఒక సాటిస్ఫాక్షన్, భోజనం చేస్తే అబ్బా చాలు అని ఎట్లా అనిపిస్తుందో, సాధనలో అది రాలేదు. ఏదో అలా గంట కూర్చునేవాడిని, ఆ గంటల ఆలోచనలు గడిచిపోయేది. ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారి 10 నిమిషాల మటుకు మంచి ధ్యానస్థితి అందేది. ఆ రోజు నేను భూమి మీద కాదు ఆకాశంలో ఉన్నంత ఫీలింగ్ ఉండేది నాకు. అచీవ్ మై గోల్ అనిపించేది, నా గోల్ నేను సార్. కానీ తెల్లారి మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళా ఒక ప్రయత్నం. అలా 2002 నుంచి 2014 వరకు జరిగింది. ఈ 2012లో బోధనలో మేము పత్రికారిది జన్మదిన సంబంధించిన నవంబర్ 11, 12, 10, 9, 10, 11కు 3 రోజుల కార్యక్రమం చేశాము. పూర్తిగా అక్కడ ఉన్నోళ్ళు 10 మంది ధ్యానంలో తిప్పి కొడితే 10-15 మంది, దాంట్లో 2 గ్రూపులు, వీడంటే వాడికి పడది, వాడంటే వీడికి పడ్డది. అలాంటి వెళ్ళని పెట్టుకొని ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మమ్మల్ని చూసేవాడు కూడా ఎవరు లేడు. 2012 ధ్యాన మహాచక్రం మీదనే ఉంది అందరి దృష్టి. చేయాలి అది.
ఆ టైంలో కూడా ఒక 15-20 లక్షలతో కూడుకొని ఉన్న టాస్క్ అది. ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే డొనేషన్ ఇవ్వగానే వెనకకెళ్ళి ఇంకోళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళు మిస్యూజ్ చేస్తారని వాడు ఫోన్ చేయడం, ఇచ్చేటోడు ఎందుకు ఇస్తాడు, వాడు కింద మీద చూడడం పొమ్మనడము. పత్తి గారి దగ్గరికి వచ్చి అడిగా, సార్ మీతో మాట్లాడలేక అందరూ పొమ్మని, ఏం దామోదర్ అన్నాడు. మరి ఇలా జరుగుతుంది ఏం చేయాలన్నాడు. అడిగాను, నాకెందుకు చెప్తున్నావు అన్నాడు ఆయన. చూడాను జవాబు, నాకెందుకు చెప్తున్నావు అన్నాడు. మరి మీకు కాకపోతే ఎవరు చెప్పాలి సార్ అన్నాడు. చెప్పావు కదా, నీకు తెలియదా ఏం చేయాలో? తెలుసా తెలియదా? తెలుసు. మరి చేసేయి, నువ్వేం చేసినా కరెక్టే, చేసేయి, నాకు చెప్పకు, నా పని నేను చేసుకుంటున్నా, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అంతే, ఆ ఒక్క మాట చాలు. అది బ్రహ్మాండంగా జరిగింది. అయిన తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, ఎంత పెద్ద కార్యక్రమాన్ని హ్యాండిల్ చేయగలుగుతానని. ఆ రోజు ధ్యానమాచక్రం సింగిల్గా ఇక్కడుండి మొత్తం ఏర్పాటు చేయాలనే కోరిక ఉండే. అది 2014 నా దగ్గరికి వచ్చింది. పూర్తి బాధ్యతలు తీసుకొని 6 నెలలు ఇక్కడే ఉన్నాను ఆ 2014లో. అప్పుడు అక్టోబర్ వరకు బాగానే ఉంది. అక్టోబర్ ఎండింగ్కు మొదలైంది చిన్నగా లోపల నుంచి, నిన్ను నువ్వు తెలుసుకో. అది కొంచెం 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 డిసెంబర్ 31 వరకల్లా ఫోర్స్ పెరిగింది. అప్పుడు నిర్ణయించుకున్న జనవరి 1 నుంచి ఈ శరీరం ఉండని పోని, నన్ను నేను తెలుసుకోవాలని సింగిల్ పాయింట్ ఎజెండాకు వచ్చేసింది. అప్పుడు సాధన మొదలుపెట్టా. ఇదే క్షేత్రంలో 3 సంవత్సరాలు 15, 16, 17 ఈ 3 సంవత్సరాలు ఉమామహేషిని చెప్పింది కరెక్టు. ఏ కొండలో, ఏ రాయి మీదో, ఏ మూలలో ఏముందో, ఏ మిస్టరీ ఉందో, ఏ హిస్టరీ ఉందో నాకు మొత్తం తెలుసు. నేను మొత్తం ఆ కొండల పైనెక్కి మెడిటేషన్ చేశాను గురువుల యొక్క ఆదేశం ప్రకారం. 47 టెంపరేచర్, 48 టెంపరేచర్ కూడా రాయి మీద కూర్చొని అలాగే కూర్చునేవాడిని. అందరూ చూసేవాళ్ళు, ఏం దానికి పిచ్చి పట్టిందో, ఏం సార్ అలా ఎండలా అంటే, అరే నాయన నేను ఒక లక్ష్యంతో పోతున్నాను, అది నాకు తెలుసులే, మీరు గమ్మునుండని చెప్పేవాడిని. మళ్ళా 50-60 మంది వర్కర్లు పనిచేసేవాళ్ళు. పనికి ఆటంకం జరగకూడదు, నా సాధనకు ఆటంకం జరగకూడదు. అలా జరిగిన ఆ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. బ్రహ్మాండమైన సాధనకు వచ్చిన ఆ సాధనలో ఒక ఆకాశవాణి సందేశం నా జీవిత గమనాన్ని మార్చింది. ఇంకా ఏదో సంశయం, ఇంకా కొరత, అలా తపన పడుతున్న ఇంకెక్కడైనా పోవాలా, ఇంకే గురువు అన్న రకరకాల మధ్యలో ఒక 2-3 గురువులు కూడా నేను టచ్ చేసిన. అలా ఎవరో చెప్తారు కదా రకరకాల గురు, ఆయన దగ్గర పోతే మొత్తం ఇంకేముంది, అన్ని కేంద్రాలు విచ్చుకుంటాయి, ఆజ్ఞాచక్రం ఫటక్ మన ఓపెన్ అవుతుందని ఇలా చెప్పారన్నమాట. సరే ఎట్లా ఓపెన్ అవుతుందో మంచిదే కదా, వాడే పని ఇట్లా చెయ్యి పెడితే ఏమైనా అవుతుందేమో నేను పోతే. ఆయన దగ్గర 2 రోజులు నిన్న తర్వాత అర్థమైపోయింది, ఓహో వీటి దగ్గర ఏ మసాలా లేదు అని వదిలేసిన. అట్లా ఒకడు చక్రాల మీద ధ్యాస అంటాడు, ఒకడు మాటయోగం చెప్తాడు, ఒకడు ఈడబెట్టమంటాడు. ఈయన అనుకున్న వీళ్ళకి ఎవరి దగ్గర మసాలా లేదురా ఆయన, ఆ ఇచ్చేదో సరిగ్గా ఇచ్చిండు ఆయన, సాధనలో లోపం ఉంది, అదేదో నన్ను నేను తెలుసుకోవాలంటే నేనే మొదలు పెట్టాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. అలా 15లో ఆ సాధన మొదలవుతే ఆ ఆకాశం అని చెప్పిన ఒకే ఒక మాట, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ ఆశ్రమం వెళ్ళవలసిన అవసరం లేదు, ఉన్నదేదో ఇక్కడే ఉంది, పలాని బండ మీద కూర్చో, చక్కగా సాధన చేయి, నీకు సత్యం బోధపడుతుంది, లోపలికి ఏమవుతుందో గమనించు, లోపలి నుంచి బయటకి ఏమొస్తుందో గమనించు, లోపలికి పోయేదాన్ని వచ్చేదాన్ని గమనిస్తూ సత్యం బోధపడుతుందని ఆ ఒక్క మాట నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొత్తం మార్చేసింది. లోపలికి పోయి ఆహారం మీద దృష్టి పెట్టాను, బయటకు వచ్చే మాట నాకు తెలియకుండా మాట రాని స్థితిని నేను సంపాదించుకున్నాను. అప్పటి నుంచి కథ మారింది. గంట గగనమన నాకు ఎన్ని గంటలైనా సాధన చేసే స్థితిని సంపాదించుకున్నాను. 2015లో మొదలు పెడితే 2016లో శివరాత్రి రోజు ఆజ్ఞాచక్రం విస్ఫోటం జరగడం, 2018లో బుద్ధత్వం ఉండడం, బుద్ధపీఠం ఎక్కడం, నామకరణం జరగడం, బ్రహ్మర్షి దామోదర బుద్ధ ఎవరికి చెప్పలేదు కూడా. అప్పటికి నా అనుభవం జరిగినాక నేను 4 సంవత్సరాలు చెప్పాను పత్తి గారికి. ఒకసారి అనుభవాలు, ఇంపార్టెంట్ అనుభవాలు షేర్ చేసేవాడిని. ఒకసారి ధ్యాన ప్రదేశ్కి వెళ్ళగానే పోతూనే తిట్టడం మొదలుపెట్టిండు ఆయన. ఎందువా నీకోసం నా పని ఆపి నీతో మాట్లాడాలనా, బోడిగాడి నువ్వు వచ్చినావని, నీ బోడి అనుభవాలు నేను వినాలనా అని వాయించేసింది లెఫ్ట్ అండ్ రైట్. అప్పుడు అర్థమైంది నాకు, ఒక స్థితి వరకు చిన్నపిల్లోడు ఉన్నావు, నువ్వు చెప్పు వింటా, నువ్వు పెద్దోడైనాక కూడా నీ బాధలు నాకు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వు పెద్దోడు, నీ సమస్య నువ్వు తీర్చుకో, నీ అనుభవాలు నువ్వు డీకోడ్ చేసుకో, నీ అనుభవాల సంగతి ఏందో నువ్వు చూసుకో అని చెప్పకనే చెప్పాడు ఆయన.
ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నేను ఏ విషయం షేర్ చేయలేను. ప్రతి విషయం నాకు క్లారిటీగా తెలుసుకునేవాడిని. అలా మొదలైంది ఆ ప్రయాణం. బోలెడు మలుపులు, ఊహకందనంత కథ. అప్పటి వరకు నేను అనుకున్నాను బుద్ధత్వం పొందితే సాల్వ్ అయ్యి అనుకున్నా. ఆ బుద్ధత్వం పీఠం ఎక్కిన తర్వాత అర్థమైంది నాకు, నేను బాగా సినిమా ప్రేమికుని. ప్రతిసారి నేను ఒకరోజు 3 సినిమాలు కూడా చూశాను, గుర్తుపెట్టుకోండి. పత్రి మేడం, నేను, ప్రతిసారి 3 సినిమాలు కంటిన్యూ. పక్క ఉడిపి ఓడలు వాళ్ళ తినాలా, మళ్ళీ వచ్చి కూర్చోవాలి. అట్లా కూడా చూసాము. బ్రహ్మాండంగా సినిమాలు చూసేవాళ్ళం. సినిమాలు అంటే నాకు పిచ్చి అన్నమాట. కానీ అలాంటి సినిమాలను కూడా సాధనలో పడి నేను త్యాగం చేశాను. న్యూస్ పేపర్ చదివేవాడిని, వదిలేశాను. టీవీని, సినిమాలు చూసేవాడిని, వదిలేశాను. 2 ఫోన్లు కూడా మాట్లాడేవాడిని, ఫోన్లు తీసి పక్కకు పెట్టాను. ఆ సాధన టైంలో నెల రోజులు కూడా ఫోన్ ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. చాలా సాక్రిఫై మటుకు చేయాల్సిందే. సాధనలో దైవత్వం వైపు నడవాలంటే కుछ పానాయతో కుछ కోనాయ అనే సామెత అక్షర సత్యం. అది నేను ఏ మొదలను అన్నీ కావాలంటే కుదరదు. నేను అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్ వదిలేశాను 2015 నుంచి 2021 వరకు, గుర్తుపెట్టుకో. 5.5 సంవత్సరాలు. బయట క్లాసులు చెప్పలేదు, బయట ఫుడ్ తినలేదు, బయట ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, ఎవరితో నేను కలవలేదు. నన్ను కలవాలనుకున్న వాళ్ళు వస్తే సాధనకు సంబంధించిన మాట్లాడేవాడిని. ఆ 5.5 సంవత్సరాలు ఎక్కడున్నదో నాకే తెలుసు. డిసెంబర్లో ఇగో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కనబడ్డానంటే మళ్ళా నా సాధనకి వెళ్ళేవాడిని. 2 జతల లుంగీలు, 2 టీషర్ట్లు, 2 టవల్స్, అంతకుమించి నాకు అవసరం పర్లేదు. ఎందుకంటే యోగి జీవితం చాలా సింప్లిఫై ఉంటుంది. సాధనలోకి వచ్చిన తర్వాత మొత్తం కథ మారిపోతుంది. సో అలా జరుగుతుంది ఆ ప్రయాణం. ఐ నో, నాకు సిస్టమ్, బాడీ సిస్టమ్ మొత్తం తెలుసు. ఈ శరీరము ఎన్ని రోజులైనా ఉండగలిగే విధంగా లోపల ఆ టెక్నాలజీ ఉందని తెలుసు. ఆ టెక్నాలజీ ఓపెన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. కథ అంతా కంటి కనబడి ఈ శరీరం మీద ఎంత కథ ఉందో నేను కొంత తెలుసుకున్నా, గుర్తుపెట్టుకోండి. అందుకని ఫస్ట్ దీన్ని కాపాడుకుంటే నువ్వు మొత్తం దైవత్వం వైపు నడుస్తావు. దైవం కథ కందా ఇగో దీని చుట్టూ ఉంది. శరీరము, మనసు కథ, అర్థమైందా? అందుకే దాన్ని కొంచెం గమనిస్తే, అందుకే నా దగ్గరికి ఎవరికి వచ్చినా వాళ్ళ భోజనం నీ కథ ఏంది అని అడుగుతాను. అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. అక్కడ తెలియలేదనుకో వాళ్ళ సమస్య, కళలు ఏమో కళలు వస్తున్నాయి. నువ్వు ఎలాంటి నీ అంతర్ప్రపంచం ఉందో, నువ్వు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నావో దాన్ని బట్టే నీ కళలు ఆధారపడి ఉంటాయి. నువ్వు ఏం రాంగ్ చేస్తున్నావు కూడా ఆ కళ రూపంలో నీకు అందించబడుతుంది. నిమిషం నిమిషం నీకు ఇండికేషన్ ఉంటుంది. అది డీకోడ్ చేయగలిగితే మొత్తం నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకం లేదు, అడ్డు లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పాలి కొడతాం దామోదర మహాస్వామి గారు. ఆయనకు అనుభవాలు చెప్పే అవకాశం ఇస్తే 2 రోజులు 3 రోజులు కూడా సరిపోదు. జీవితకాలం అన్ని అనుభవాలు ఉన్నాయి. కొన్ని కాదు, నాకు తెలిసి ఎన్నో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు 2020 జూన్ 15 తారీఖు ఉదయం 11 గంటలకు నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అలా నడుస్తూ ఉన్నాడు. కొంచెం ఫస్ట్ టైం నేను భయపడ్డాను, డే టైంలో కూడా. అంత వైబ్రేషన్గా ఉంది. ఎవరైనా, ఎవరు స్వామి అన్న. నేను మొట్టమొదటిసారి బుద్ధత్వం పొందిన వ్యక్తిని అన్నాడు. ఎందుకు వచ్చారో అడిగా. నీకు ఒక సందేశం వినిపించడానికి వచ్చారు. ఏం సందేశము? నువ్వు నోరు తెరవలసిన సమయం వచ్చింది, సేవ చేయవలసింది వచ్చింది. అరే కరోనా టైం నేనేం చేసేది అన్న. అరే మీకు జూమ్ అనేది ఒకటి వచ్చింది కదా, దాని ద్వారా చెయ్యి అన్నాడు. ఎన్ని రోజులు అన్నాను. సంవత్సరం అన్నాడు. ఎందుకంటే అప్పటికి నేను మౌనంలో ఉన్నా. కొత్తగా మాటలు నేర్చుకునే అబ్బాయి పరిస్థితి ఉంది. అది మాట్లాడాలంటే భయపడేవాడిని నేను. ప్రతిసారి ఇక్కడ ప్రోగ్రాం ఉంటే దాక్కునేవాడిని దూరం పోయి. ఎందుకంటే పిలిచి బయటికి ఇస్తాడు, ఏం మాట్లాడాలో అర్థం కాకు పరిస్థితి అన్నమాట. అప్పుడు ఆ జూమ్లో మొదలు పెడితే జూన్ 21 నాడు ఈ రోజు వరకు అది కంటిన్యూ నడుస్తాం. ఎందుకంటే ఆ సమయంలో నేను ధ్యానం చేస్తా, 2 అవర్స్ దానికోసం పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పింది చెప్పకుండా ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. అందరి దగ్గర నాకు కొన్ని డైరీలు రాసిన తర్వాత అర్థమైంది, మన అనుభవాలు రాసుకుంటూ పోతే ఒక 100 పుస్తకాల కథ అవుతుంది. గుర్తుపెట్టుకో, 100. అందరి వెనకాల అంత కథ ఉంది. ఒక్క డైరీ చదవడానికే, ఇంత బుక్ చదవడానికే మనకు సరిపోదు, చదవలేము. 100 పుస్తకాలు ఎవడు చదువుతాడని పెన్ను పేపర్ తీసి పక్కకు పెట్టేశారు. ఇది జరిగిన కథ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మట్టిలో మాణిక్యాలు అని ఒకవేళ మనం అలాంటి పదం ఎక్కడన్నా వినింటే దానికి బెస్ట్
బెస్ట్ పాసిబుల్ లైవ్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. ఎందుకంటే వాళ్ళ ఊరు ఏదో నాకు తెలుసు, వాళ్ళ పరిస్థితులు ఏందో నాకు తెలుసు. నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత పూణేకి వెళ్ళినప్పుడు, ఆ టైంలో శ్రీకాంత్ రావడం, ఇంజనీరింగ్ చదివే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవన్నీ వదులుకొని ఇది కాదు నా లక్ష్యం ఇంకేదో ఉంది అని వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఊర్లో వాళ్ళు, చుట్టుముట్టు వాళ్ళంతా వెలివేసి ఈ అబ్బాయి ఏదో చెడిపోతున్నాడు, పనికి రాకుండా పోతున్నాడు, ఇంకేదో రాళ్ళలో పోతున్నాడు అన్నా కూడా ఎన్నో సంవత్సరాలు, నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు పైగా నానా రకాల అనుభవాలు, అవమానాలు అనుభవించాడు. అయినప్పటికీ చెక్కు చెదరకుండా మనమందరం 10 సార్లు పట్టుకుంటే ఆ తర్వాత ఆయన ఒక గురువుని ఎంచుకొని ఏది ఏమైనా సరే ఆయనతోనే ఉంటాను, ఏది ఏమైనా సరే అలాగే చేస్తూనే ఉంటానని ప్రతి పనిని చేసి తనకంటూ ఈరోజు తటవర్తి రాఘవరావు గారికి ఎలాగైతే ఒక సపరేట్ గుర్తింపు వచ్చిందో తనకంటూ ఎన్నో పుస్తకాలు ప్రచురించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తన అనుభవాల ద్వారా అందరికీ జ్ఞానం అందిస్తున్న శ్రీకాంత్ ఇలాంటి అష్ట కష్టాలతో కూడిన అనుభవాలను ఆ పరిస్థితులను ఎంచుకొని ఎందుకు ఇలాంటి జీవితం హాయిగా నువ్వు కూడా ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఏదో డబ్బులు సంపాదించుకుంటూ మంచి కారు వేసుకుంటూ మంచి బుల్లెట్ బైక్ వేసుకొని షికార్లు కొడుతూ తిరగవచ్చు కదా. చిన్నప్పుడు చూశాను, తిండికి కూడా నాకు తెలిసి బాధపడే రోజులు చాలా ఉంటాయి. నాకు తెలిసి ఈ అబ్బాయికి ఆ అబ్బాయికి ఈయనకు కూడా జరిగే ఉంటుంది. అన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయలేని పరిస్థితులు ఉంటే సార్ ప్రత్యక్షంగా మా అమ్మాయి పెళ్లి అని చెప్పి పెళ్లి చేయడానికి డబ్బులు లేవు వాళ్ళ అమ్మాయి పెళ్లికి, కానీ సారే అనౌన్స్ చేసి వీళ్ళ అమ్మాయి పెళ్లి మన అమ్మాయి పెళ్లిలాగా చేయాలని అందరితో చేయించి దగ్గర నుండి సార్ చేయించాడు కదన్నా. గట్టిగా అంటే ఆ సార్ ప్రత్యక్షంగా ఎవరికి పర్సనల్ పనులు చేయలేదు, ఎప్పుడు ధ్యానం పనులు చేశాడు. అన్న దగ్గరే చూశాను నేను పర్సనల్ విషయంలో కూడా దూరి సార్ ఇన్వాల్వ్ కావడం. అలాంటి వన్ ఆఫ్ ది మోస్ట్ మట్టిలో మాణిక్యం శ్రీకాంత్. ఒకసారి నీ అనుభవాలు కొద్దిసేపు వినిపిస్తే కొత్త యువత అంతా పాత యువతతో అనుభవాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొత్త యువత, ఒక ఆజాద్ తప్ప, ఆజాద్ పాత యువత, ఆజాద్ నువ్వు పాత యువత, మిగతా వాళ్ళంతా కొత్త యువతగా వచ్చి ఎదిగి రకరకాల పరిస్థితులను ఎదిగి రకరకాల వర్స్ట్ కండిషన్స్. మనమంతా ఇప్పుడు హైవేలో నడుస్తున్నాం, అప్పుడంతా ముళ్ళబాట, ఇక్కడ ఇంకా ఘోరం. ఆయన ఆ పరిస్థితి చాలా ఘోరం, రోడ్డే లేదు. ఇప్పుడు వచ్చి మనం అకామిడేషన్ నాకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఈయన ఉన్నప్పుడు ఏం అకామిడేషన్? మట్టి అకామిడేషన్, మట్టిలో పడుకొని ఇదంతా మన కోసం తయారు చేసిన వ్యక్తులు. ఈయన 10 శాతం తిరుగుతూ ఎలా ఉంటాయి, ఒక్కరోజు సార్తో తిరుగుతూనే వణుకుడు పుడుతుంది. సార్తో తిరగడం అంటే పులితో పక్కనే పెట్టుకొని ఇలా ఉంటే కొండశిలతో సంసారం చేసినట్టే. మనందరం కూడా సార్ దూరం నుండి చూస్తే బాగుంటుంది, కానీ సార్ పక్కన ఉంటే చర్మం ఊడొస్తుంది. ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు తిడతాడా, ఆయన ఎప్పుడు మారుతాడా, ఆయన హై స్పీడ్లో ఎప్పుడు పోవాలి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వీళ్ళందరూ రాకముందు సార్ పోవాల్సి ప్రత్యక్షం నేను అనుభవించాను కాబట్టి మహబూబ్ జిల్లా, పూనా, ఢిల్లీలో. అలాంటిది ఒక గురువుతో ఇన్నేళ్ల సంసారం, మళ్ళీ ఏ పొగడ్తలు ఉండవు, ఏ సన్మానాలు ఉండవు. ఈయన అంతా సన్మానం జరిగింది, ఎవరు సన్మానం చేసేవారు లేరు. వీళ్ళంతా సన్మానం జరిగింది, ఎవరు లేరు. వీళ్ళు సహాయం చేసినందుకు, లేకపోతే చిన్న మజ్జిగలో నీళ్లు పోసినందుకు అబ్బాబా అని పొగడాలి, వీళ్ళు ఎవరు పొగడేవాడు ఉండరు. సో శ్రీకాంత్, ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నావు? నీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? ఐ వాంట్ దట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ముందుగా పత్రి గారికి, అలాగే రాము గారు పిలుస్తూ తటవర్తి శ్రీకాంత్ అన్నారు. మరి తటవర్తి గారి ద్వారా నేను ఈ ధ్యానం నాకు పరిచయం అవ్వడం జరిగింది. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఉమామహేష్ గారు మరి మాకు ధ్యానం మొదట్లో పరిచయం అయినప్పుడు మరి మొత్తం మహబూబ్ నగర్ జిల్లా అంతా క్లాసులు చేసేవాళ్ళు. మాది పాత మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా, సోలీపూర్ అని ఒక పల్లెటూరు. మా ఊర్లో యోగుల సమాధులు ఉన్నాయి. అక్కడ 40 రోజుల క్లాసులు పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచి ఒక 200 మంది, అలాగే ఉమామహేష్ గారు, ఆంజనేయ శర్మ గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా 40 రోజుల క్లాసులు పెడితే చివరి 36 రోజులు అయిపోయాక చివరి 4 రోజుల్లో చివరి 2 రోజులు తటవర్తి వీర్రాఘవరావు గారి క్లాసులు విని నేను ఈ మార్గానికి ఆకర్షితుల్ని కావడం జరిగింది.
మరి అంతకు ముందుకు భక్తి అంటే, భగవంతుడు అంటే నాకున్న అభిప్రాయం ఒకటి. ఎప్పుడైతే ఆ 2 రోజుల క్లాసు నేను విన్నానో అప్పుడు నాకు భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అసలైన అంతరార్థం అనేది అవగతం అయింది. మరి అంతకుముందుకు గంటలు గంటలు భజనలు చేసేవాడిని, రోజు గుడికి వెళ్ళేవాడిని, ఒక శాకాహార కుటుంబంలో పుట్టిన మాంసం కోడిగుడ్లు తినేవాడిని. ఎప్పుడైతే ఆ 2 రోజుల క్లాసు విన్నానో నాకు అర్థమయ్యింది, మాంసం మానేయాలి, కోడిగుడ్లు మానేయాలి, ధ్యానం చెయ్యాలి అనేది నాకు అర్థమయ్యింది. మరి అంతకుముందుకు అదే గుడిలో గంటలు గంటలు భజనలు చేసే నేను తర్వాత అదే గుడిలో గంటలు గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత 4 నెలలకి నేను భీమవరం 3 రోజుల క్లాసులో పాల్గొన్నాక నాకు అర్థమయ్యింది, ఒక మెడిటేటర్గా కాదు, ఒక మాస్టర్గా మారాలి. మరి మాంసం మానేయడం కాదు, ధ్యానం చేయడం కాదు, ధ్యాన ప్రచారం కూడా చెయ్యాలి అనేది నేను భీమవరం 3 రోజుల క్లాసుకు వెళ్ళాక నాకు అర్థమయ్యింది. అప్పుడు తటవర్తి రాఘవరావు గారు ఎన్నో విషయాలు, రాజలక్ష్మి మేడం గారు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే మధ్యలో పత్రిగారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు రుద్రాక్షలు నామాలు పెట్టుకుంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం వస్తారు. ఒక మహానుభావుడు, ప్రపంచాన్ని ధ్యానమయం చేసే మహానుభావుడు చూడడానికి వస్తున్నారు అంటే నిజంగా ఎంతమంది వస్తున్నారు, ఆయన జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు అంటే అప్పుడు పత్రిగారంటే ఏంటి, పత్రిగారిని చూడాలి అన్న తపన నాలో పెరిగింది. మరి 2008లో డాట్ల రాయ్ జగపతిరాజు గారు మారేడుమల్లి ట్రెక్కింగు పత్రిగారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక రోజంతా నేను పత్రిగారితోనే తిరిగాను. 2వ రోజు కూడా పత్రిగారి వెనకాలే తిరుగుతున్నాను. పత్రిగారు ఒక చోట ఆపి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి, ఫస్ట్ టైం ట్రెక్కింగ్కి ఎవరెవరు వచ్చారో చేతులు ఎత్తండి అన్నాడు. నేను చేతులు ఎత్తాను. చుట్టూ చూస్తే 80% మంది చేతులు ఎత్తారు. అప్పుడు నాకు అనిపించింది, ఫస్ట్ టైం ట్రెక్కింగ్కి నేనే కాదు ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చారా, అరే ఈయన నిజంగానే ప్రపంచాన్ని ధ్యానమయం చేసేటట్టున్నాడే, ఈయనకి ఇదేం పిచ్చి అని నేను మనసులో అనుకున్నాను. ఏమీ తెలియనట్టు పత్రిగారి వెనకాలే వెళ్తున్నాను. మరి పత్రిగారు ఏం చేశారంటే ఒక మేడం మీద చేసి, మేడం నేను ఒక మూర్ఖుణ్ణి కదా, ఈ ప్రపంచాన్ని అంతా ధ్యానమయం చేయాలనుకుంటున్నాను కదా అని ఆ మేడంతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి నా దిక్కు చూసి కదరా అని చెప్పి చేయి చూపిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా మనసులో అనుకున్నది ఈయన ఎలా చెప్పగలిగాడు అనే ఆలోచన నాకు మొదలైంది. ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తూనే ధ్యాన ప్రచారం చేయాలి అనుకున్నాను. అప్పుడు కర్నూల్లో ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా ధ్యానప్రియ హోటల్ పైన మరి ఒక ధ్యాన కేంద్రం ఉంది. అక్కడ ఎన్నో బుక్స్ నేను చదవడం జరిగింది. తులసి దళం, మరి మరణం లేని మీరు, పత్రిజీతో ముఖాముఖి, ఎన్నో ధ్యానాంధ్రప్రదేశ్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్ వచ్చాయి. మరి అప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మరి ఎత్తిరిక అంటే ఏంటి, ఆరా అంటే ఏంటి, యోగుల కళ్ళు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి, మరి వాళ్ళు మన మనసులో కూడా ఏమనుకున్నా కూడా చెప్పగలరు, వాళ్ళకి ఆ స్థితి ఉంది అనేది నాకు కొద్దిగా అర్థం అవడం జరిగింది. అయ్యాక నేను ఈ సొసైటీలోనే ఒక 4 సంవత్సరాలు సీనియర్ మాస్టర్లు అందరితో తిరిగాను, అందరి బ్యాగులు మోసాను. మరి ఒక రకంగా చెప్పాలి అంటే ఇందులోకి వచ్చి కూడా నేను డబ్బులు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఉమామహేష్ గారు చెప్పినట్లు నేను ఉద్యోగం చేస్తే నాకు లక్షలు జీతం వస్తుందేమో, కానీ నాకు అందులో సాటిస్ఫై లేదు. నాకు ఇందులోనే సాటిస్ఫై ఉంది, నాకు ఏమీ చేయాలనే ఉద్దేశం లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఇందులోనే తిరుగుతూ ఉంటే నా భవిష్యత్తు ఏంటి. అప్పుడు శ్రీనగర్ కాలనీలో సెంటర్, ఇప్పుడు గురుస్థాన్ 2 సెంటర్ ఓపెన్ అయింది. అక్కడ పత్రిగారి క్లాస్ జరిగింది. అప్పుడు పత్రిగారు చెప్పారు, ఈ మార్గంలోకి వచ్చాక మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, అంత మాత్రమే ఆలోచించాలి, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. మనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఒక టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే 10 అడుగులు కనిపిస్తుంది. 10 అడుగులు వెళ్ళాక మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ 10 అడుగులు కనిపిస్తుంది. అలా ఒకటేసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు
మనం కూడా ఈ మార్గంలోకి వచ్చాక ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అని అంత మాత్రమే ఆలోచిస్తే చాలు. మెల్లిమెల్లిగా అంతా నీకే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ధ్యాన మహాచక్రం 2024 మనం కడతాల్లో జరుపుకుంటున్నాము. ధ్యాన మహాయాగం కడతాల్లో జరుపుకుంటున్నాము. 2011 వైజాగ్లో జరిగింది. 12 నుంచి రెగ్యులర్గా కడతాల్లోనే జరిగినాయి. అప్పుడు ఒక సందర్భంలో తటవర్తి గారు నన్ను అడిగారు, ఈ యజ్ఞానికి నేను ఫైనాన్స్ ఇన్ఛార్జిగా ఉన్నాను, నేను తెలంగాణ రాయలసీమ జిల్లాలన్నీ తిరుగుతాను, నువ్వు నాకు కూడా ఉంటావా అని ఆయన అడగడం జరిగింది. అలా సార్ అడగడము, నేను ఆయనతో దాదాపు ఒక 30కి పైగా క్లాసులు ఆయన చేశారు. క్లాసులు ఎలా చెప్పాలి, ధ్యానం యొక్క విశిష్టత ఎలా చెప్పాలి, ఆ ధ్యానం యొక్క విశిష్టతని మళ్ళీ ఈ యజ్ఞాలకి యాగాలకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నాకు అర్థమయ్యింది. మరి ఇప్పుడు లోక కళ్యాణంలో భాగంగా పత్రిగారే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే మన ఆత్మ ఎదుగుదల అనేది ఉండదు. మరి ఆయన ఆ యజ్ఞం, సింహాచలం యజ్ఞం కోసం తిరిగినప్పుడు దాదాపు వైజాగ్ యజ్ఞానికి ₹1,00,00,000 ఫండ్ మిగిలింది. అలా ఆయన చేసే పనికి నేను సహాయం చేయడం వల్ల నా నోట్లో నుంచి మాటలు రావడం అనేది మొదలైంది. 2008లో నుంచి ఇందులో ఉన్నాను, కానీ ఏదో వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగడం జరిగింది. కానీ ఎప్పుడైతే అలాంటి యజ్ఞం చేస్తున్నప్పుడు నా వంతు, నా సమయాన్ని, నా శ్రమని ఇవ్వడం జరిగిందో అప్పుడు నేను క్లాసులు చెప్పడం జరిగింది. 2012 నుంచి నేనేం చేసేవాడిని అంటే అన్ని ఊర్లు వెళ్ళేవాడిని. ఊరికే క్లాసులు చెప్పడం కాదు, ఇందాక రాము గారు అన్నట్లు క్లాస్ చెప్పి విన్నంతసేపు బాగుంది, బాగా చెప్పారు అంటారు, మళ్ళీ మర్చిపోతారు. అలాగే ఒక పుస్తకం, ఇప్పుడు మనకి ఉమామహేష్ గారు చూస్తే ఆ భిన్నంగా ఆలోచించండి, కామన్ మ్యాన్కు కూడా అర్థమయ్యేట్లుగా ఉంది. దాదాపు 80,000కి పైగా నాకు తెలిసినప్పుడు, మరి ఇప్పుడు ఎన్ని వెళ్ళిపోయా నాకు తెలీదు, 1.5 lakh పైగా పుస్తకాలు. అలా ఒక పుస్తకం అందించడం ద్వారా అదనంగా జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాము. మీరు ఎవరిని అడగనవసరం లేకుండా మీ ఖర్చులకి డబ్బు మీరు సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు అని 2012లో అలా ఒక వారం రోజులు అన్ని ఊర్లు తిరగడం, క్లాసులు చేయడం, క్లాసులతో పాటు బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడం, మరి ఒక ₹40,000 ₹50,000 నెలకి బుక్స్ సేల్స్ చేసుకోవడం. మరి అంతకుముందుకు ఆ సెంటర్లో ఈ సెంటర్లో ఉండేవాడిని, ఒక ₹3,500 పెట్టి ఒక రూమ్ తీసుకోవడం, మళ్ళీ వంట చేసుకోవడం, మళ్ళీ ఒక నలుగురికి నేను ఆశ్రయం ఇవ్వడం. అలా మన పరిధిలో మన శక్తి మేరకు మనం చేయగలిగింది చేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అంటే మరి మన పరిధి, మన శక్తి అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. మరి నువ్వు నా వెనకాల తెలంగాణ రాయలసీమ జిల్లాలు బాగా తిరిగావని తటవర్తి గారు కర్ణాటక జిల్లాలు కూడా పరిచయం చేయడం, అలా కర్ణాటక వెళ్ళడం, అలాగే పత్రిగారి ప్రోగ్రామ్స్కి వేరే రాష్ట్రాలలో ఆర్గనైజ్ చేయడానికి కూడా వెళ్ళడము. మరి నిజంగా కోవిడ్ వచ్చాక చాలా మార్పు జరిగిందనే చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ రావడం వల్ల ఇంట్లోనే కూర్చొని అద్భుతంగా ధ్యాన ప్రచారం అనేది చేయడం జరిగింది. దీని గురించి పత్రిగారు చెప్పారు, ఈ కోవిడ్ వరెస్ట్ గాడికి వరెస్ట్గా కనపడుతుంది, గుడ్డుగాడికి గుడ్డుగా కనపడుతుంది, బెస్ట్ గాడికి బెస్ట్గా కనపడుతుంది. మరి ప్రపంచమంతా కూడా దినదిన గండంలో ఉంటే మన పిరమిడ్ మాస్టర్లకి కూడా ఏంటంటే అది దినదిన గండం కాదు, దినదిన జ్ఞానంలా తయారైంది. అప్పుడు మొదట్లో ఒక 10 రోజులు నాకు అనిపించింది, నేను ఇలాగా ఇంట్లోనే కూర్చుంటే రూమ్ రెంట్ ఎలా కట్టుకోవాలి, నేను ఎలా తినాలి అని. మరి పిఎంసి ఛానల్ వచ్చింది, జూమ్ వచ్చింది. ఆ పిఎంసిలో పిరమిడ్ కాల్ సర్వీస్ అని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ పుస్తకాలు పిరమిడ్స్ కావాలన్నా నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. అలా నేను అందరితో ఫోన్లు మాట్లాడి బుక్స్ పిరమిడ్సే కాదు, నేను మిమ్మల్ని మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము, మీరు మా జూమ్లో జాయిన్ కండి. అలాగే భీమవరం 3 days క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని నేను చెప్పేవాడిని. అలా దాదాపు నెలకి 4 నుంచి 5 లక్షల రూపాయల దాకా నేను బుక్స్ సేల్స్ చేసేవాడిని. మరి ఈ కోవిడ్ వచ్చాకే ఇంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ధ్యానం చెప్పే వాళ్ళు ఉన్నారు. అంతకుముందుకు ఎన్నో సంవత్సరాల నుంచి పత్రికారు చెప్తున్నా టైం లేదు అనేవాళ్ళు. గంటలు గంటలు ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, క్లాసులు వినడం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఒక 6 నెలల్లోనే 7 నెలల్లోనే అద్భుతంగా తయారవ్వగలిగే విధంగా ఆ ప్రకృతి ఆ అవకాశం ఆ రకంగా కల్పించిందేమో అని చెప్పి నాకు అనిపించింది. మరి
ఇలా తిరుగుతున్నప్పుడు మొదట్లో నన్ను అందరూ అడిగేవాళ్ళు ఉద్యోగం చేయవా ఒకసారి 2 సార్లు అది అడిగాక మళ్ళీ 3వ రౌండ్ వెళ్తూ ఉంటే పెళ్లి చేసుకోవా అని చెప్పి అడిగేవాళ్ళు. మరి పత్రికారు చెప్తారు, ఏం చెప్తారు అంటే, ఎవడయ్యా పిరమిడ్ మాస్టరు అంటే క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఇప్పుడు ఏదో దామోదర్ రెడ్డి సార్కే ఫైనాన్షియల్ కష్టాలు ఉన్నాయి, వేణు గారికే ఉన్నాయి. నాకు రాజేశ్వరి మేడం అప్పుడప్పుడు ఉమామహేష్ గారి గురించి చెప్తూ ఉంటారు. సారు 1,50,000 పుస్తకాలు పంచాడు అంటారు. అమెరికా అంతా కూడా ధ్యాన ప్రచారం చేశాడు. ఒక ఫౌండరే ఉన్నాడు. ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంటుందని కొన్ని సందర్భాల్లో నాకు తెలిసింది. అలా మనం చేసే పని ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఏంటో మన ప్రాజెక్టులు ఏవి ఎంత పెద్దగా కట్టినా, మన మాస్టర్లు ఎంత పని చేస్తున్నా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఈరోజు ప్రోగ్రాం ఉంది అంటే డబ్బులు కలెక్ట్ చేస్తాము, ప్రోగ్రామ్ చేస్తాము, మళ్ళీ మొదటికి వస్తాం. మళ్ళీ ప్రాజెక్ట్ చేయాలి అంటే మళ్ళీ మొదలు పెట్టాలి. అలా పిరమిడ్ మాస్టర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి నేను ఒక సందర్భంలో ఉద్యోగం చేయవా అంటున్నప్పుడు ఏమనిపించలే, కానీ పెళ్లి చేసుకోవా అన్నప్పుడు పత్రికారిని అడుగుదామని చెప్పి పత్రికారి దగ్గరికి వెళ్తే పత్రికారు నాతో మాట్లాడకుండా పక్కన ఆయనకు చెప్తున్నాడు, దేనికైనా టైం రావాలరా, టైం కోసం ఎదురు చూడడంలో నన్ను చూసి నేర్చుకోండిరా అని చెప్పి ఆయన అంటుంటే నాకు అనిపించింది, నాకు కూడా టైం రావాలి అని చెప్పి. మరి పత్రికారు ఆయన శరీరాన్ని ఇంకొక 7 నెలలు అయితే వదిలిపెడతాడనగా స్వయంగా పత్రికారే నా పెళ్లి చేశారు. నా జీవితంలో అలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా నేను అనుకోలేదు. మరి ఒక మేడం పుస్తకాల కోసం ఫోన్ చేసి, మరి ఆ మేడంకి నేను ధ్యానం పరిచయం చేయడం, జూమ్లో యాడ్ చేయడం, ఆమె భీమవరం రావడం, నా జీవితంలో ఇంత మార్పు కలగడానికి నువ్వే కారణం అని చెప్పి ఒక 10 లక్షలు పెట్టి కారు ఇప్పించడం కూడా జరిగింది. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, యూత్కి ముఖ్యంగా ఇప్పుడున్న స్థితిని చూసి ఇదే మీ భవిష్యత్తు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఎన్నో అద్భుతాలు సాధించి తీరుతారు. నాకు ఎప్పుడు అనిపించేది, నేను ఒక పల్లెటూరుని, నేను నల్లగా ఉంటాను, నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, మా అమ్మ బంధువర్గం కానీ మా నాన్న బంధువర్గం కానీ పట్టణాల్లో ఉంటారు, బాగా డబ్బులు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అని నాకు ఒక ఆత్మ న్యూన్యత భావం ఉండేది. కానీ నాకు దీంట్లోకి వచ్చాక ఇన్ఫీరియారిటీ లేదు, సుపీరియారిటీ లేదు. ఇంత గొప్ప మార్గంలోకి మరి ఒక మెడిటేటర్గా కాదు, ఒక మాస్టర్గా మారాలి. మరి పంచింది పెంచబడుతుంది అనేది నేను అర్థం చేసుకున్నాను. నా శక్తి మేరకు, నా పరిధిలో నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక స్థితికి ఎదిగిన తర్వాత అబ్బో చాలా గొప్పవాడు అనుకుంటాం, కానీ దాని వెనకల ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈరోజు ఇక్కడికి వచ్చి ఊరికే కూర్చోలేదు ఎవరు కూడా. ఈరోజు ఇక్కడ ఊరికే ఎవరు పిలవబడలేదు. ఎవరికి ఇక్కడ రా బాబు వచ్చి మాట్లాడని పిలవరు. పిలిచారు అంటే దాని వెనకల ఎంతో కృషి, ఎంతో త్యాగం అనే పదం కూడా కొన్నిసార్లు మన పిల్లలకి, మన టీంకి, మన పిఎస్ఎస్ఎంలో మాస్టర్స్ సరిపోదు. ఎన్నో త్యాగాలు, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ఇంత పెద్ద పెద్ద మెగా పిరమిడ్లు, పుస్తకాలు అన్నీ కూడా. నా విషయం ఒక 2 నిమిషాలు చెప్పి ఆ తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. ఇక్కడ ఎవరైనా సరే క్వశ్చన్స్ అడగాలనుకుంటే రెడీగా ఉండొచ్చు. ఇక్కడ దగ్గరికి ముందే వచ్చి ఎవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళని అడగచ్చు. ఆ తర్వాత ½ అన్ అవర్. ఓకే. సో 95లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అస్సలు ఇష్టం లేదు. ఉమామహేష్లో ధ్యాన ప్రచారంలో ఆయన చూస్తే నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. మహబూబ్నగర్లో మొట్టమొదటిసారి పత్రికారు జిల్లా బాధ్యత ఒప్పచెప్తే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు, రోడ్లు లేవు, తిండి పెట్టేటాలు లేడు. జిల్లా తెలంగాణలో పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఒక రాష్ట్రం అంత ఉంటుంది, అది అంత పెద్దది విస్తీర్ణంలో. కానీ ఈయన, విజయలక్ష్మి మేడం ఇంకా తోడుగా కొంతమంది కలిసి మొత్తం మహబూబ్నగర్ జిల్లాని ధ్యానమయం చేశారంటే అది నవ్వుతో అంతే, ఇంకెవరు చేయలేరు. అది నేనైతే చేయలేదు. కంఫర్ట్ మేము వచ్చేసరికల్లా చక్కగా రోడ్లు పోవడానికి మంచి రోడ్లు వచ్చినాయి, మంచి కారు వచ్చింది, తిప్పడానికి మనుషులు వచ్చారు, భోజనం పెట్టడానికి మాస్టర్లు అందుబాటులోకి వచ్చారు.
విజయలక్ష్మి మేడం కళ్ళనీళ్ళు పెట్టుకోవచ్చు. ఏం స్వామి నాకు ఈ బాధ, ఈయన ఒమ్మంటాడు, పోతే గొడ్డు కారం వేసి అన్నం పెట్టారు, ఏం అల్లేని పరిస్థితి, వాళ్ళ దగ్గర అంతకంటే లేదు, మాకేమో ఆకలి అవుతుంది, ఇది మా పరిస్థితి అని అలా చెప్పింది. ఇట్స్ వండర్ఫుల్ ఉమా. ఆ రోజు ఆయన చేసిన కృషి అమేజింగ్. అప్పుడు ఏజ్ ఎంత? 21 years. 21 years ఏజ్లో నన్ను మహబూబ్నగర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ చేశారు సార్. అప్పుడు మహబూబ్నగర్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. 99లో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఫ్రెష్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అమెరికా వెళ్దాం అనుకొని ప్లాన్ వేసుకున్నా. ఎందుకురా అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం అంటే, అమెరికాకి వెళ్తే ఒక ₹1 కోటి సంపాదించి బ్యాంకులో వేసుకుంటే నెలకు వడ్డీ ఎంత వచ్చినా ₹1,00,000 వడ్డీ వస్తుంది కదా, 4-5 ఏళ్ళు వెళ్ళేసి వస్తాను సార్. ఇలా తర్వాత మొత్తం ధ్యానానికి అంకితం అన్నాడు. నువ్వు నీ ముఖం ₹1 కోటి సంపాదించాలి, ఇంకో 1 కోటి కావాలనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? ఇంకో 2 కోట్లు కావాలి, అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. మరి ఏం చేయాలో చెప్పండి అని అంటే, నువ్వు గో టు మహబూబ్ నగర్ డిస్టిక్ అన్నాడు. ఎక్కడ ఉంటుందో తెలియదు, పక్కనే అది, మా కర్నూలు పక్కనే మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ అండి. అదే ఆస్తులు రాసినట్టు నాకు మహబూబ్నగర్ జిల్లా, పరమేశ్వర రెడ్డి గారికి కర్నూలు జిల్లా, జీకే గారికి వైజాగ్ జిల్లా, ఇలా పంపకాలు చేసామంట. నువ్వు ఈ జిల్లా ఈ జిల్లా ఈ జిల్లా డబ్బులు ఆస్తులు రాశాడు. అలా పంపకాల్లో నాకు అడగోడు ధ్యానం ఉన్నాడు, ఎందుకంటే అన్నం పెట్టేవాడు కూడా ఉన్నాడు, పోతే పలకరించేవాడు ఉన్నాడు. పోస్ట్ కార్డు రాసి వెళ్ళాం, పోస్ట్ కార్డు, నేను వస్తున్నాను మీ ఊరికి. అప్పుడు వెళ్ళిన తర్వాత వారు నాకు చేయలేదు ఆ పోస్ట్ కార్డు, ఎందుకంటే చెప్పా పెట్టకుండా వచ్చారు. సరే వచ్చారు కదా ఉండండి అని రాత్రి 7కో 6కో నడుచుకుంటూ కొన్ని 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళేవాళ్ళం. వెళ్తే సరే వచ్చారు కదా ఏం చేద్దామని అప్పుడు గ్యాదరింగ్ మొదలు పెడితే రాత్రి 11 గంటల గ్యాదరింగ్ అయ్యేది. నేను ఫస్ట్ 99లో క్లాసెస్ తీసుకోవడం మొదలుపెట్టింది నవకాంత్ వాళ్ళ ఊరు, కొల్లాపూర్ పక్కన ఊరు. ఏ ఊరు అది పేరు మర్చిపోయా. కొల్లాపూర్ నుంచి కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ ఒక 6-7 కిలోమీటర్లు. అప్పుడు చిన్నగా ఉండేవాడు నవకాంత్, 7th క్లాస్ చదివేవాడు. వాళ్ళ నాన్న ఫ్రెండ్ లెటర్ రాసేవాడు. దానికి బస్సులు లేవు, జీప్ టాప్ పైన ఎక్కి పోవాలి, లేదంటే లారీలు ఎక్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనకి ఇన్ని సౌకర్యాలు వచ్చాయి. మీ ముఖానికి మగూరికి వెళ్తే 4-5 వేలు సరిపోదా అంటే సరిపోతా సార్, ఎందుకు సరిపోదు? నీకు డబ్బులు కావాలా బుద్ధత్వం కావాలా అన్నాడు. బుద్ధత్వమే కావాలి, ఇంకేమో వద్దు. 95లో ఏడ్చుకుంటూ వచ్చాను, ఎప్పుడెప్పుడు చచ్చిపోదామని వచ్చాను. కానీ మా ఫ్రెండ్, మా అన్న, మా చిన్నమ్మ కొడుకు బలవంతంగా ధ్యానంలోకి తీసుకొచ్చి ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టాడు. ఆ 15 నిమిషాలే నా జీవితం మొత్తం మార్చి పడేసింది. పొరపాటున అయిష్టంగా వాడిని తిట్టుకుంటూ వీడు ఎదవా, వీడు డిగ్రీ తొక్కలో డిగ్రీ, నేను ఇంజనీర్, స్కూల్ టాపర్, కాలేజీ టాపర్, అది ఇది తోపు, వీడు నాకు ధ్యానం చెప్పేది ఏంటి? కానీ వీడేదో సతాయిస్తున్నాడు, వీడికి 15 నిమిషాలు ఇస్తే వీడు పీడ పోతుంది జీవితంలో అనుకోలే, కానీ మొత్తం జీవితం అంతా పోతుంది అనుకోలే. పొరపాటున ఎవరైనా ప్రైవేట్ మాస్టర్లు టైం ఇవ్వని అడిగితే ఇవ్వకండి. ఒక్కసారి వస్తే అంతే, జీవితం ఆంపట్ట అంత మొత్తం మింగేస్తారు. రావడే కానీ పోవడం ఉండదు, పులి మీద ఎక్కడ కానీ దిగడం ఉండదు. నా బతుకు అలాగే 15 నిమిషాలు పొరపాటున టైం ఇచ్చా 95లో. ఆ తర్వాత 99లో అర్థమైపోయింది, ఐఏఎస్ వద్దు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను, అమెరికా ప్రిపేర్ అయ్యాను, అన్నిటి ప్రిపేర్ అయ్యాను, ఏమీ వద్దు. ఆ మహబూబ్నగర్ గల్లీలో నేను. ఆ తర్వాత మహబూబ్నగర్ అయిపోయింది, ఢిల్లీ అంటాడు, ఢిల్లీ తర్వాత పూణే అంటాడు, పూణే అలా తిప్పుతూనే మొన్న అమెరికాకి వెళ్ళాను నా కోరిక తీర్చుకోవడానికి. 2 సంవత్సరాలు 25 సంవత్సరాలు లేటుకి వెళ్ళాను అమెరికాకి. దానిలో ఆ కోరిక తీరిపోయింది. సో ఆ తర్వాత ఇలా ఎంతోమంది కష్టాలు నష్టాలు, నా కష్టాలు నా బాధలు కూడా చూసి, అంటే ధ్యానానికి వస్తే ఏదో ఆనందం వస్తుంది, ధ్యానానికి వస్తే శక్తి వస్తుంది, ధ్యానానికి వస్తే చాలా గొప్ప మనిషిగా తయారవుతావు అనుకుంటే ఇక్కడ కూడా పరీక్షలు తప్పవు. ఏది ఊరికే రాదు, అదేదో డబ్బులు ఊరికే రాదు. అలాగే జ్ఞానము బుద్ధత్వము ఊరికే రాదు. దానికి తగిన శ్రమ, దానికి తగిన కష్టము, దానికి తగిన శ్రద్ధ, దానికి తగిన ఫోకస్సు, దానికి తగిన పట్టుదల ఉంటే వస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహం పడకుండా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి అన్నదానికి ప్రతిసారి చెప్పిన ఎన్నో పుస్తకాలు నాకు ఉపయోగపడ్డాయి. సార్ చెప్పిన జ్ఞానం ఉపయోగపడింది. అవన్నీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల క్రితం కొటేషన్స్ రావడం, దాని నుంచి బుక్స్ రావడం, తర్వాత యూట్యూబ్ రావడం, ఒక బుక్ అనుకుంటే 2వ బుక్, ఇప్పుడు 3వ బుక్ కూడా వచ్చేసింది, 4వ బుక్, 5వ బుక్, 30 పుస్తకాలు రాస్తానేమో తెలియదు నాకు.
నాకు తెలిసి ఒక 30 పుస్తకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా ద్వారా నేను రాస్తాను అనుకోవడం లేదు, నాకు రాయడం రాదు. ఇందాక అన్నట్టు నేను కూడా తెలుగు మీడియమే, తెలుగు మీడియం అయినా తెలుగు కూడా సరిగా రాదు. మన తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు బాగా వస్తుంది అనుకోదు, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు కూడా సరిగా రాదు. రాసే తెలుగు వేరు, మాట్లాడే తెలుగు వేరు. అయినా నా ద్వారా ప్రకృతి రాయించింది. నేను రచయితని కాదు, నేను స్పీకర్ని కాదు, కానీ మాట్లాడించింది. ఈ పిరమిడ్ సొసైటీలోకి వస్తే చేతకానిది, నాకు తెలియదు, నాకు రాదు అనేది ఏది ఉండదు. నాకు ఇది తెలియదు సార్, నాకు ఇది రాదు సార్ అని అంతకుముందు అంటారు. 21 years ఏజ్లో నన్ను వౌనర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేశారంటే వాళ్ళకేం తెలిసి ఉండాలి నా గురించి. 26 years ఏజ్లో నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ అయినా 26 yearsకి. ఇప్పుడు 21 అంటే ఏదో బయటికి వెళ్ళడానికి భయపడుతున్నాం. ఏ టెక్నాలజీ లేని కాలంలో 21లో ఆయన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అన్నా, 26 yearsలో నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ అన్నా, ఢిల్లీ గల్లీ అన్నీ తిప్పాడు. ఒకసారి ఢిల్లీకి పంపించాను ఆయన ప్లేస్లో, పత్తిసారి ప్లేస్లో 64 countries వాళ్ళు ఆయన అటెండ్ అవుతున్నారు. నన్ను మాట్లాడమన్నాడు. నాకు సెట్ వేసుకోవడమే జరిగేది. అది ఏదో ఇట్లా ఎవరో ఇచ్చిన సెట్ వేసుకొని వెళ్ళా, కానీ మాట్లాడాను. ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడానో తెలియదు, కానీ నా ద్వారా మాట్లాడించబడింది. ఒక ధ్యానిగానే కాదు, ఇందాక అన్నట్టు పిరమిడ్ మాస్టర్గా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉంటే ఈ పనులన్నీ నావి, ఇక్కడ జరిగే ప్రతిదీ నాదే, నేను చేయాలి అని అనుకుంటే మనకు రానిదేలే. టాయిలెట్లో కడగడం దగ్గర నుంచి పైన స్టేజీ పైన మహామేధావుల మధ్యలో మాట్లాడడం వరకు ప్రతిదీ వస్తుంది. అలా కాదు ఒక ధ్యానిగా మిగిలిపోతానంటే అది వేరే విషయం, కానీ మాస్టర్గా ఎదగాలి. మాస్టర్గా ఎదిగితే మనకే కాదు, ఈ లోకానికే మనం వెలుగుని అందించిన వాళ్ళం అవుతాం. ఈ ప్రపంచానికి మనం చేయగలిగే అత్యంత మంచి ఏంటంటే మనల్ని మనం వెలిగించుకోవడం. మనం బుద్ధుడిగా మారితే, మనలో వెలుగు పెంచుకుంటే కొన్ని కోట్ల మంది, అప్పుడెప్పుడో బుద్ధుడు అయ్యాడు, అప్పుడెప్పుడో కృష్ణుడు భగవద్గీత చెప్పారు, కానీ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు, ఇంకో కొన్ని లక్ష సంవత్సరాలైనా సరే అది ఆ జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు మనం అందరం ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. నాకు అనిపించింది 99లో నేను డిసైడ్ చేసుకున్న లక్ష్యం అదే, బుద్ధత్వం 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 బుద్ధత్వం. పిరమిడ్ సొసైటీ లక్ష్యం అంతా ఒకటే, అందరినీ బుద్ధులుగా చేయడం, అందరినీ ధ్యానంగా చేయడం కాదు, అది ప్రాథమికం. పిరమిడ్ సొసైటీ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని బుద్ధులుగా చేయడం. బుద్ధులుగా చేయడం అంటే అందరూ మాలాగా అన్ని వదిలేయాలని ఏం కాదు. నేను మిడిల్ పార్ట్లో వాళ్ళ పాపం అన్నీ వదులుకున్నాను, నేనేం వదులుకోలే. నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నా, 1-2 లక్షల జీతం వస్తుంది, ఏదో మంచి ఇంట్లో ఉంటున్నా. పెళ్లి కూడా సార్ నాకు ఆయన చేసినట్టే 2001లో ధ్యాన యజ్ఞంలో December 31 పెళ్లి చేశాడు పత్రి సార్. మా పాప బర్త్డే కూడా దగ్గరుండి ప్రతి సంవత్సరం ఇక్కడ December 29 రోజు ప్రతి ఆల్మోస్ట్ 13 బర్త్డేస్ దగ్గరుండి ఆయనే చేశారు. తన పిల్లల్ని ఎలా చూసుకున్నాడో తెలియదు, కానీ ఎవరైతే ధ్యానం కోసం పనిచేశారో తన పిల్లల కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా మమ్మల్ని చూసుకున్నాడు. అందులో ఏ సందేహం లేదు. వాళ్ళ పిల్లల్ని పట్టించుకున్నారో లేదు, తిన్నారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కానీ మేము దీనికోసం కొంచెం ఇంత పని చేసినందుకు పత్రి సారు అని ఒకరోజు చిన్నగా కారు ఎక్కితే నాకు చిన్నగా దెబ్బ తగిలింది. ఏముందిలే అని ఎవరైనా అనుకుంటారు, కానీ ఆయన ఆ రోజు కారు ఎక్కితే అందరు కళ్ళు మూసుకుంటారు, వీరికి ఎనర్జీ ఇవ్వండి అన్నాడు. ఎందుకన్నా ఓ డోర్ వేస్తుంటే ఆ డోర్లో నా వేలు పడింది, నాకు ఎనర్జీ ఎందుకు ఇవ్వాలి? ఒకసారి బైక్ యాక్సిడెంట్ ఎక్కడో వెళ్తుంటే 2002-03లో ఇంకా ఏ టెక్నాలజీలో కాలంలో నేను బైక్ క్లాస్కి వెళ్తుంటే బైక్ యాక్సిడెంట్ అయింది. ఎవరికి చెప్పాలి, ఎందుకంటే చెప్తే భయపడతారేమో, ధ్యాన ప్రచారం చెప్తే ఏదైనా జరుగుతుందని అనుకుంటారేమో అని దాంతో చెప్పకుండా ఇంటికి వెళ్ళి అలాగే క్లాస్ తీసుకుని ఇంటికి వెళ్ళి కట్టుకొని సినిమాలో స్టైల్లో వెళ్ళిపోయా. ఇంటికి వెళ్తే రాత్రి 12 గంటలకు వైజయ్ శర్మ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు సార్ మీరు ఆ టైంలో మా ఇంటికి అంటే, హైదరాబాద్లో ధ్యాన క్లాస్ తీసుకుంటే పత్తసారి ధ్యానంలోకి వచ్చి అర్జెంటుగా ఉమామేష్ ఇంటికి వెళ్ళి అని చెప్తున్నాడు. ఓహో, వచ్చిన తర్వాత తెలిసింది నీకు దెబ్బ తగిలింది అని. ఆయన నా గురువు లాంటి వాడు. 2 రోజులు 3 రోజులు ఉండి ఆయన నాకు సేవ చేసి నాకు అంతా చెక్ చేసి వెళ్ళాడు. ఆ తర్వాత వేరే వాళ్ళకు ఫోన్ చేసి, అరే ఉమామేష్కి దెబ్బ తగిలితే మీరందరూ ఏం చేస్తున్నారా, పోయి చూసుకునేది లేదా అని కరోనా ఇన్ఛార్జెస్ అందరు ఫోన్ చేసి చెప్పారు. ఎంత ప్రేమనో. సో మనం అనుకుంటాం మనం ఏదో చేస్తున్నామని, మనం ఏం చేయట్లేదు. మనకే అన్నీ వస్తున్నాయి ఇక్కడ పని చేయడం ద్వారా. మనం బుద్ధులు అవ్వడం ద్వారా మనమే కాదు ఈ ప్రపంచానికి అంతా వెలుగు అందించగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి ఇక్కడికి వచ్చి అడగవచ్చు. మనం ధ్యానం చేస్తున్నాం, కానీ మావల్ని మార్చలేము, ఎవరిని మార్చలేం. కానీ హింస జరుగుతున్నప్పుడు మన కళ్ళెదురుగా ఉంటే మానవతా దృక్పథంతో అడ్డుకోవడం మన బాధ్యత.
ధ్యానం ఏదో పక్కన పెడదాం. మన చిన్నప్పుడు మన అన్నకో తమ్ముడికో ఏదో జరుగుతుంటే అడ్డుకోమా ఏంది? ఊరికే చూస్తూ కూర్చుంటావా? మన తమ్ముడికో మన అక్కకో మన చెల్లికో. సో ధ్యానం అవసరమే లేదు దీనికి. కామన్ సెన్స్ అడ్డుకోవాలి. పెద్ద పెద్ద గొడవలకు వెళ్ళి మనం బాంబులు వేసుకుంటే దాన్ని తలదూర్చి అంత మనకు శక్తి లేకపోవచ్చు. కనీసం మన ఇంట్లోనో మన వీధిలోనో మన అనుకున్న వాళ్ళలో అది మనం అందరికీ మన ఫస్ట్ పిరమిడ్లో ఫస్ట్ ప్రిన్సిపల్ నాన్ వెజిటేరియన్ వద్దు అని, హింస వద్దు అని. అహింసో పరమో ధర్మ అంటే చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, కానీ మనుషులు మాత్రం ఏమైనా చేయొచ్చా? నో. అహింస అన్నది మన ఫస్ట్ ప్రిన్సిపల్. మనం అక్కడి నుండి మొదలు కావాలి. అహింసలోకి వెళ్లకుండా నేను ధ్యానం చేస్తున్నా, 10 గంటలు చేస్తున్నా, 20 గంటలు చేస్తున్నా అంటే లాభము లేదు. మనము ఇంకొకరి పైన దాడి చేసే హక్కు మనకు లేదు. అది మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు. ఇక్కడ తెలియకుండానే స్త్రీలపై ఎక్కువ జరుగుతుందనేది ఒక మొదటి నుంచి ఉన్నది. స్త్రీని కానీ ఆర్ పురుషుణ్ణి కానీ ఎవరిని కూడా హింసించే అధికారం, అంటే శరీరాన్ని టచ్ చేసే అధికారం ఎవరికి లేదు. హింస అనేది శరీరాన్ని టచ్ చేయడం నుంచి మొదలవుతుంది. ఆ అధికారం ఎవరికీ లేదు. అదందరం మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఒక ధ్యానిగా ఎలాగైతే మనం జంతువులను హింసించామో అలాగే మనుషులను కూడా హింసించాం. కానీ మనం మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు, అది మనకు సంబంధం లేదు. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టా, మా అమ్మ బాధపడింది, నాకు సంబంధం లేదు. మా నాన్న ఏడ్చారు, సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు నేను కోటీశ్వరులు కావాలని కోరుకున్నారు, కానీ నేను ఏదో ధ్యానిని ఇలా జ్ఞానిని తిరుగుతున్నాను. ఇప్పటికీ మా అమ్మ బాధపడుతూనే ఉంది, 30 ఏళ్ళకు కూడా బాధపడుతూనే ఉంది. ఆ బాధకు నాకు సంబంధం లేదు. అది వారి అజ్ఞానం వల్ల వచ్చిన బాధ, వాళ్ళ అవగాహన లోపం వల్ల వచ్చిన బాధ. బుద్ధుడి తండ్రి బాధపడ్డాడు. బుద్ధుడిగా కాకుండా చేరాడు, అన్ని కష్టాలు పడి ఎన్నో వస్తారు, ఇంకా త్వరగా బుద్ధుడు అయిపోయాడు. తల్లిదండ్రులు అనుకుంటారు మనం ఏదో కంట్రోల్ చేసి బుద్ధత్వం వైపు వెళ్లకుండా చేద్దామని. వాళ్ళు ఎంతగా ప్రయత్నిస్తే మనం అంత త్వరగా వెళ్ళిపోతాం, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. కాబట్టి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలంటే ఏ పిల్లవాడిని బుద్ధుడు కాకుండా ఆపకండి, ఎవరిని కృష్ణుడు కాకుండా ఆపకండి. పక్కింట్లో బుద్ధుడు ఉండాలి, మన ఇంట్లో వద్దు. పక్కింట్లో కృష్ణుడు ఉండాలి, మన ఇంట్లో వద్దు. కృష్ణుడు చాలా గొప్పవాడు, కానీ కృష్ణుడు మన ఇంట్లో పుట్టకూడదు, బుద్ధుడు మన ఇంట్లో పుట్టకూడదు. మన ఇంట్లో వాళ్ళు అలాగే మేకలాగా గొర్రెలాగా అజ్ఞానంతో అహంకారంతో చికెన్లు మటన్ తినుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ పిల్లలు కానీ చచ్చిపోవాలి. దానివల్ల వచ్చిన లాభం ఏమిటి? మన ఇంట్లో పిల్లలకు ఒకటే లక్ష్యం చెప్పాలి. ఇప్పటి నుండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా, పిల్లలకు ఒకటే లక్ష్యం చెప్పాలి, ఉద్యోగ లక్ష్యం చెప్పకండి. ఏదో అవసరానికి ఉద్యోగం సంపాదించుకొని, అవసరానికి ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ లక్ష్యం ఒక్కటే. ప్రతి ఒక్కరూ వివేకానందుడు కావాలి, ప్రతి ఒక్కరూ బుద్ధుడు కావాలి, ప్రతి ఒక్కరూ కృష్ణుడు కావాలి. అదే పిరమిడ్ సొసైటీ లక్ష్యము, అదే మనందరి లక్ష్యము. పిల్లల్ని చదువు గురించి టార్చర్ చేయకండి, పిల్లల్ని ఉద్యోగం రాలేదని టార్చర్ చేయకండి. అది ఒక టార్చర్, పెద్ద టార్చర్. ఏదో ఇప్పుడు అప్పుడంటే ఈ టెక్నాలజీ లేదు, 30-40 ఏళ్ళ కింద. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. బైక్ నడుపుకొని బతకొచ్చు, అవునా కదా? బజ్జీలు వేసుకొని బతకొచ్చు. బజ్జీలు వేసుకున్న మా ఆఫీస్లో నేను 30వ అంతస్తులో ఉంటా, కింద బజ్జీలు వేసుకుని ఒక షాప్ అతను ఉంటాడు, నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు అతను. నేనేదో బిల్డప్ వేసుకొని పెద్ద షర్ట్ వేసుకొని పైకి వెళ్ళి వస్తే కానీ ఒకసారి అడిగా, బాబు నీ ఎంత అంటే ఏదో లేదు, నాకు 1-2 లక్షలు వస్తుంది. సో బజ్జీలు వేసుకోవడం తప్పు కాదు, బ్రతకడానికి కోటి విద్యలు, కానీ హింసా మార్గంలో వెళ్ళడానికి వీలు లేదు. అది ధ్యానులైనా ధ్యానులు కాకపోయినా. ఆజాద్ ఇందాక హ్యాండ్ రైస్ చేసావు, క్వశ్చన్ అడుగుతావు. నా క్వశ్చన్ ఏంటంటే, అహం అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేయాలి, ఈగో అనేది ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేయాలి? ఈగో వచ్చేది ఏం లేదు, మనిషి ఈగోతోనే పుడతాడు. కరెక్ట్, నేను కూడా అదే ఆన్సర్ చెప్దాం అనుకున్నా. పుట్టడమే ఈగోతో పుడతాడు. జంతువుకు మనిషికి ఉన్న తేడా అసలు అహమే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఆ విషయం తెలుసుకోండి. అహం బ్రహ్మాస్మి. అహంలో కారం పెరుగుతుంది, అహంకారం మంచిది కాదు. అర్థమైందా? కారం అంటే అజ్ఞానము. మొత్తం కథ అంతా ఈ అహం అనే సింగిల్ పాయింట్ ఏజెండా, దైవత్వం కథ మొత్తం. అందుకే అహం బ్రహ్మాస్మి మొట్టమొదటి పదం. నేను దేవుణ్ణి అని చెప్పేది మనస్సు. అప్పటి వరకు శరీరం మీద ఆధిపత్యం కోసము మనస్సు బుద్ధి ప్రయత్నించగా ఏదో ఒక సందర్భంలో
అహంలో కారం నిండి ఇంకా ఎక్కడ వాస్తవానికి అహం యొక్క కేంద్రము పాదం, మూలం, మనసు యొక్క మూలం. అక్కడ స్థానం లేక మనం చేసిన చెత్త వల్ల కిందికి వెళ్ళి పైకి వచ్చి ఇక్కడ స్థితమవుతుంది. ఇక పైకి పోనికి లేదు. ఇక్కడి నుంచి దైవం కథ, బలమైన అడ్డుగోడలు ఉంటాయి. ఇక్కడ కూడా స్థానం లేదు. ఇంకా ఆడ నిండా కారం నిండితే అది తిక్కరేగి అటు ఇటు మనసు ఎందుకు పరిగెడుతుంది అనుకుంటున్నావు? తిక్కరేగి. ఎప్పుడైతే నువ్వు సాధన మార్గంలోకి వస్తావో 6 నియమాలు పాటిస్తూ అప్పుడు స్లోగా కరగడం మొదలవుతుంది. ఆ మనసు ప్రశాంతత పొందడం మొదలవుతుంది. ఆ కరిగి 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 దైవత్వంగా మారడం మొదలవుతుంది. ఒకానొక సందర్భంలో ఇక్కడున్న, అందుకే అహం యొక్క గొప్పతనం ఏంటంటే మానవుడి యొక్క దైవత్వం యొక్క పెట్టుబడే అహం. జంతువుకు మనిషికి ఉన్న డిఫరెన్స్ అహమే. జంతువుకు అహం ఉండదు, మనిషికి మాత్రమే ఉంటుంది. అందుకే మనిషి దైవంగా మారుతాడు. కథ అంతా దాని చుట్టూ ఉంది. ఈ అహము 3వ కేంద్రం ఇక్కడ ఉంటుంది. మనసు బుద్ధి కథ కరుగుతుంది. అది 0 కంప్లీట్. 6 చక్రాలు ఒక చక్రంగా మారిన తర్వాత జరిగే కథ. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మనసు అంటే పక్కకున్న బుద్ధి ఇలా చూస్తుంది. నిన్నటిదాకా నన్ను ఏకి తొక్కావు, 2 ఇడ్లీలు ఆకలి నాకు అవసరం ఉంటే 6 ఇడ్లీలు తినిపించావు, 2 చపాతీలు ఉంటే 4 తినిపించినావు, ఈరోజు నేను దేవుణ్ణి అంటున్నావు, పెద్ద పెద్ద మాటలను ఇలా చూస్తుంది భయంగా. తత్వమసి ఓ తనవా, నువ్వు దైవమే నేను దైవమే, ఇద్దరం దైవమే. అక్కడున్న బుద్ధికి చెప్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ. అప్పటి వరకు పొద్దున్న లేస్తే కొట్లాట 2టికి. అప్పుడు ఆత్మవైపు చూసి చెప్తుంది సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 సూత్రాలే. ఎప్పుడు వస్తుందంటే ఈ 4 సూత్రాలు తెలుసుకోవడం, అహం బ్రహ్మాస్మాన్ని తెలుసుకోవడానికి ఒకటికి 200 జన్మలు పడుతుంది, ఒకరికి 300 జన్మలు పడుతుంది, ఒకరికి 400 జన్మలు పడుతుంది. ఈ చిన్న కథ అంటే అన్ని విధాల మార్పులు జరుగుతుంది. అంత పెద్ద కథ జరుగుతుంది. బండెడు పుస్తకాల చాటభారతం అంత కథ జరుగుతుంది. అర్థమైందా? ఏం స్వామి? అందుకే అహంలో కారం కరిగిస్తే చాలు. అహం కరగడానికి ఏమీ లేదు, అహం పోవడానికి ఏమీ లేదు. అహం అలంకరణగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. 2018 మార్చ్ నెలలో, 18 జూన్లో నేను బుద్ధత్వం పొందిన 25th, దానికంటే ఒక 10 రోజుల ముందు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. బుద్ధత్వం అనే బౌండరీస్లోకి నేను ఎంటర్ అయ్యాను. అది నిర్వాణ స్థితికి సంబంధించిన కథ. పామునిచ్చిన ఆట ఎలాగుంటుందో పెద్ద పాములాగా ఆఖరి ఘట్టం దగ్గర కూడా కాసుకొని ఉంటుంది. ఎప్పుడు దాంట్లో పడతావా మింగుదామా అన్నట్టు. అది బౌండరీ దాటాను. దాటిన తర్వాత నాకు ఒక వాయిస్ వినబడుతుంది. ఏమిటి స్వామి నా పరిస్థితి? ఎవరు నువ్వు? నేను నీ అహాన్ని. ఇలాగే అన్న, నీ అమ్మ కడుపు మాడ నువ్వు ఇంకా పోలేదా అని. పోవడానికి ఏముంది స్వామి, నేను నీకు ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో అని కాచుకొని ఉన్నాను అన్నది. మరి నన్ను ఏం చేయమంటావు అన్నది. అవగాహనతో ఉండు, అవగాహనతో ఉండు. ఎంబడే మరి ఇంకొక సేమ్ వాయిస్, ఎవరు నువ్వు? నీ అర్షడ్ వర్గాలము, మాకేమైనా మళ్ళీ కూడా పని దొరుకుతుందేమో కాసుకొని ఉన్నాము, మాకు లేదా మీకు లేదు, మీరు అవగాహనతో ఉండండి. అప్పుడు అర్థమైన కథ ఏంటంటే, అరే ఏది ఎక్కడ పోదు, ఏ అర్షడ్ వర్గాలు ఎక్కడ పోవు, ఏ అహము ఎక్కడ పోదు, ఏది ఎక్కడ పోదు, అలంకరణగా మారుతుంది. అహమే అలంకరణగా మారుతుంది. అప్పుడే మనిషి అందంగా కనబడడం మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆకర్షణ అనేది అప్పుడు వస్తుంది. అందుకే ఏది ఎక్కడ పోదు స్వామి. అర్థమైందా? థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. అహం అన్నది మైండ్ యొక్క క్వాలిటీ. మైండ్ ఎప్పటి వరకు ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అప్పటి వరకు అహం ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా పోల్చుకుంటుంది. నేను అన్నతో పోల్చుకున్నా అనుకో, నాకు ఈగో వచ్చేస్తుంది. ఆయన ఏంది నా ఇట్లా అంటే ఆయనకు గౌరవం ఇస్తే నాకు బాధ, నాకు తక్కువ గౌరవం ఇచ్చారు, ఆయనకి ఎక్కువ గౌరవం ఇచ్చారు, పోల్చుకున్నాను, అయిపోయింది. అహం ఎప్పుడు పోల్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఎక్కడైతే పోలిక ఉందో, కంపారిజన్ ఉందో అక్కడ అహం ఉంది. ఎప్పుడైతే మనము మాత్రమే ఉన్నామో అప్పుడు అహం లేదు. పక్కవాడు
మన బుర్రలోకి వస్తూనే అహం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా పక్కవాడితో పోల్చుకోవద్దు, ఏ విషయంలోనూ పోల్చుకోవద్దు, ఏ రకంగానూ పోల్చుకోవద్దు. తక్కువ లేదు, ఎక్కువ లేదు. మనం ఎవరికంటే తక్కువను కాదు, మనం ఎవరికంటే ఎక్కువను కాదు. నేను ధ్యానిని అని మొదట్లో నాకు అహం వచ్చేసింది. ఎందుకంటే నేను మా ఇంట్లో మా చుట్టుముట్టు అప్పట్లో ఎవరు ధ్యానం చేయట్లేదు, నేను ధ్యానం చేశా. ధ్యానిని అనే కూడా ఒక అహంకారమే. నేను వెజిటేరియన్ని, బాగా వెజిటేరియన్ ర్యాలీలు చేస్తున్నా, లక్షల మందికి నేను ఇప్పుడు వెజిటేరియన్ గురించి చెప్తున్నా. ఆమో నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ని. రకరకాల ఎవరు సీనియర్ పిరమిడ్ మాస్టర్? మీరు తక్కువ కాదు, నేను ఎక్కువ కానే కాదు. ఇక్కడ ఎవరు ఎక్కువలు తక్కువలు లేవు. ఎక్కువ అనుకున్న ప్రతి వాడికి అహంకారం ఉన్నట్టే, తక్కువ అనుకున్న వాడికి కూడా అహంకారం ఉన్నట్టే. తక్కువ అనుకున్న వాడికి అహంకారం ఉంది, ఎక్కువ అనుకున్న ఎందుకంటే వాడు ఎక్కువగా చూపించుకోలేక వీడు తక్కువగా బాధపడుతున్నాడు. సో ఎక్కువలు తక్కువలు ఎప్పుడైతే తీసేస్తామో అది అహంకారాన్ని తీసేసినట్టు. నేను అమ్మను, నేను భర్తను, నేను భార్యను, నేను డబ్బులున్న వాళ్ళని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, ఇంక ఎన్ని ఉన్నాయో ఎన్ని నేను పక్కన ఏది పెట్టినా అది అహమే. అది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఈ మైండ్దే కదా క్వాలిటీ. మైండ్ ఎంతగా శూన్యంలోకి వెళ్తూ ఉంటే, శూన్య స్థితి ఎంతగా పెంచుకుంటూ, మైండ్ ఎంతగా డ్రాప్ అవుతూ, ఎంతగా ఈ పోల్చుకోవడాలు తగ్గిస్తూ 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 పోతే అప్పుడు అహం తగ్గుతుంది. దానికి ఒకటే మార్గం, సెల్ఫ్ అబ్జర్వేషన్. మనకి ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు వెంటనే లోపల మన అసూయనో కుల్లో బయటకు వస్తుంది, కడుపు మంట బయటకు వస్తూ ఉంటుంది. పలానా ఆ వేణుగా అని పిలిచాడు, మిమ్మల్ని ఎందుకు పిలవలేదు, నన్ను ఎందుకు పిలవలేదు, వచ్చేసి మన సంఘటనలు, మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన లోపల ఎంత అహం ఉందో ఎప్పుడు అద్దంలాగా తెలియజేస్తూ ఉంటాయి. ఈ అద్దాన్ని మనం బాగా వాడుకోవాలి. ఈ ప్రపంచం మనకు అద్దము. దామోదర్ రెడ్డి గారు పెద్ద అద్దం మనకి, వేణు ఒక పెద్ద అద్దం, శ్రీకాంత్ ఎదుగుదల ఒక అద్దం. శ్రీకాంత్కి ఎవరో కారు ఇచ్చారంట, నాకెందుకు వేయలేదు, నాకు వెంటనే కుళ్ళు వచ్చేసి అసూయ వచ్చేసి, ఓహో నాలో శ్రీకాంత్ ఎదిగితే ఆనందపడాల్సింది పోయి నాకు ఒక బాధ కలుగుతుందా, అహం ఉందా, అసూయ. అహం యొక్క ఫలితమే అసూయ, కుళ్ళు, ద్వేషము, కుతంత్రాలు అన్నీ కూడా. దుర్యోధనుడు అన్నీ కూడా అవే కదా. దుర్యోధనుడు లక్షణాలన్నీ ఇంకొకటి డెవలప్ అవుతుంటే చూడలేనివాడు. ఓకే, సో వీలైనంతగా మైండ్ డ్రాప్ చేసుకోండి, కంపారిజన్ తగ్గించండి. ఎవరైనా ఎదుగుతుంటే ఆనందపడండి, అప్పుడు అహం తగ్గుతూ ఉంటుంది. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటారా అహం గురించి? ఎస్. సో అహం వచ్చింది, ఎలా తగ్గించుకోవాలా? అలంకరణ చేసుకోవడానికి దారింది. ప్రతి ఒక్క దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఈ మానవ జన్మకి భగవద్గీత ఎలానో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి 18 ఆదర్శ సూత్రాలు. ప్రతి ఒక్క రోజు మీరు ఆ దారిలో నడుస్తున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటే ఆ క్రాస్ చెక్లో మీరు ఎక్కడ నిలబడుతున్నారనేది మీకు కనబడుతుంది. ఆ సూత్రాలే మీకు అర్థము. ఇందాక ఉమా మహేష్ గారు చెప్పినట్లు ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది, ఇతరులతో మనం పోల్చుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మానందం ఆయన ప్రత్యేకత ఏంటంటే అందరినీ నవ్వించడం. లతా మంగేష్కర్ ఆవిడ ప్రత్యేకత ఏంటంటే పాటలు పాడుతూ అందరినీ నవ్వించడం. ఇక్కడ నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే ఆ భావన మనలో వచ్చిందో మనలో అహంకారం అనేది వస్తుంది. మీరు వింటున్నారు, ఉమామహేష్ గారు నేను రచయితని కాదు, నేను స్పీకర్ని కాదు, నా ద్వారా చేయించబడింది. నేను చేస్తున్నాను అనుకుంటే అహంకారం, నా ద్వారా చేయించబడుతుంది అంటే ఆ అహంకారం అనేది లేనట్టు. నా పేరు సాకిరణ్ అండి. నేను గత 4-5 ఇయర్స్ నుంచి మెడిటేషన్లో ఉన్నాను. నా పేరు సాయికిరణ్. నేను గత 4-5 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాను. నేను గట్టిగా మెడిటేషన్ చేసింది స్టార్టింగ్ నుంచే చేశాను. సో ఇందులో తీసుకొచ్చింది మా మామయ్య. నేను సార్కి ఒక సూటి ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రశ్న సార్కి. మనం భగవంతుడు అంటున్నాం కదా, అసలైన భగవంతుడు ఎవరు? అద్వైతానికి ద్వైతానికి మనము ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, మనం భగవంతులు ఎలా అవుతాము? అద్వైత స్థితికి పత్రిసార్ గురువు స్టేజ్కి వెళ్తేనే అద్వైత స్థితియా? ఇప్పుడు మనం ధ్యానిగా ఉంటే అద్వైత స్థిత, అద్వైతానికి డిఫరెన్స్ ఏంటిది? మనం భగవంతుడు ఎలా? అసలైన భగవంతుడు ఎవరు? అసలు భగవంతుడు లోపటున్న ఆత్మనే అసలంత భగవంతుడు.
దైవం లోపటే ఉంది, బయట లేదు ఎక్కడ. ద్వైతము అద్వైతము. ద్వైతం అంటే రెండు, గురువు వేరు శిష్యుడు వేరు అని చెప్పేది. ఎందుకు అలా వచ్చింది? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ఒకటిగా కలిసి ఉండాలి వాస్తవానికి. ఈ 3 ఇలా శరీరం వైపు మనసు ఉండాలి, ఆత్మ వైపు బుద్ధి ఉండాలి. ఇది కాంబినేషన్. సృష్టి యొక్క నియమం ఇదే. శరీరము, మనసు ఎప్పుడు నిరంతరం కాచుకొని ఉండాలి. ఆ జ్ఞానాన్ని విస్తరించడానికి బుద్ధి ఎప్పుడు పనిచేయాలి, ఆత్మీయబడి సేవకులాగా. ఎప్పుడైతే నువ్వు సాధన మొదలు పెడతావో ద్వైతం నుంచి అద్వైతంలోకి వస్తావు. ఇవి కరగడం, ఇవి ఒకటిగా దగ్గరికి కావడం మొదలవుతుంది. ఈ 4గా ఉన్నాయి 2 అయినప్పుడు ఆ 2 ఇగో ఫస్ట్ ఇలా ఉంటాం, ఇలా తర్వాత సాధన చేస్తే ఇలా అవుతాం, తర్వాత ఇలా అవుతాం. శరీరము, మనసు, బుద్ధి ఈ 3 కలుస్తాయి. అప్పుడు ఆత్మ పరమాత్మ వైపు నడుస్తుంది. ఇదే చిన్మయ ముద్ర అంటాడు. సదా ఆనందంగా ఉండే స్థితికి వస్తావు. కొంత సాధన చేయగా ఇది కూడా ఈ 4 ఒకటే ఇలా మారుతావు. ఇదే పరమాత్ముడి యొక్క కథ. అది సాధన ద్వారా జరుగుతుంది. మన లోపల ఉన్న దైవత్వం తెలుసుకోవడమే సాధన యొక్క పరాకాష్ట. నువ్వు సాధన చేయకుండా నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా పుస్తకాలు చదువ పూర్ణత్వం అవ్వదు. హృదయ సంపుటములు చదువవలే, చావు పుట్టు లేని చదువేల చదువరు అన్నాడు యోగవేమన. నాకేమి చదవబ్బలేదు. నేను ఎస్ఎస్సి కూడా దండయాత్ర చేసి 3 సార్లు రాసి పాస్ అయినా. ప్యూర్ రైతు కుటుంబంలో పుట్టిన, నా వ్యవసాయ పనులు మూటతో నీళ్లు కొట్టినప్పటి నుంచి ఇప్పుడున్న టెక్నాలజీ వరకు వ్యవసాయ పద్ధతులన్నీ నాకు తెలుసు. మట్టి బిసుక్కుంటూ మట్టిలో తిని మట్టి బతికాను. ఆకలైతే ఎంబడే ఆవు దగ్గరికి వెళ్ళాలి, పాలు బితుక్కోవాలి, తాగేసేయాలి, అంతే. అలా లైఫ్ లీడ్ చేశాను. కానీ ఈ చదువు ఇంత గొప్పగా చదువుతాను నేను అనుకోలేదు. ఈ చదువు మటుకు బ్రహ్మాండంగా చదివాను. అందుకే సాధన ద్వారానే మనలో ఉన్న దైవత్వం తెలుస్తుంది. దైవం ఎక్కడో లేదు, నేను తెలుసుకున్నా. చాలామంది నాకు ఆశ్చర్యంగా చూస్తాను నేను. అరే పైన ఏమీ లేదు. యేసుప్రభు ఎప్పుడో ఆశోబిలు ఆశోబు అని ఎప్పుడో చెప్పాడు. పత్రికారు కూడా ఎలుగెత్తి చెప్పాడు. కథ అంతా కిందనే ఉంది, కథ అంతా మన లోపట ఉంది, బయట కాదు. సాధన ద్వారా తెలుసుకుంటే దైవత్వం యొక్క అనుభూతి. అరే ఆ అనుభూతిని పొందేటప్పుడు ఈ భూమి మీద ఏది కూడా నీ కళ్ళ ముందట కోట్ల ఆస్తి కూడా చిల్లిగవతో సమానం. అలాంటి దివ్యమైన అనుభూతిని ఇస్తుంది. ఒక్కసారి దైవత్వంలోకి ఎంటర్గా అప్పుడు తెలుస్తుంది. ఆ దైవత్వంలోకి మనసు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అయిన కథనే నంది కథ, శివుడి కథ. ఎప్పుడు నంది శివుని ఎలా చూస్తుందో నీ మనసు ఆత్మ వైపు అలా చూసే రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నీ కథ మొత్తం మారుతుంది. దానికి కొంత చెప్పా కదా, కొంత సాక్రిఫైస్ ఉండాలి, కొన్ని వదులుకోవాలి, కొంత సమయాన్ని ఇవ్వాలి. నేను రోజు 6 గంటలు సాధన చేస్తా కదా. 2015 నుంచి 6 గంటలు, ఒక 6 నుంచి 8, 10, 18, 20 గంటలు కూడా ప్రత్యేకమైన సందర్భాల్లో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు బయట ప్రపంచం ఏ కనబడదు, తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏమి ఉండదు, కళ్ళు మూసుకొని కూర్చుంటాం అంతే. అలాంటి దివ్యమైన అనుభూతులు కూడా వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది సాధన. ఒక స్థితి రానంత వరకే. అది స్థితి ఎవరికి ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేడు. 2002లో నేను వస్తే 2014 వరకు ఎందుకు రాలా? నా పర్పస్ లేదు. 2015 నుంచి ఊహకందనంత మార్పులు జరిగాయి నా జీవితంలో. నేనైతే అనుకోలేదు. అనుభవాలు వస్తాయి, ఆ దైవత్వం కథ తెలుస్తుంది, ఆజ్ఞాచక్రం విచ్చుకుంటుంది, బుద్ధత్వం వైపు అడుగులేస్తాను, బుద్ధపీఠం ఎక్కుతాను, బ్రహ్మర్షి పదవి అలంకరిస్తాను. ఇవన్నీ నాకేం తెలియదు, ఎందుకంటే ధ్యానమే కుదరది. గంట సేపు కూర్చొని గగనం. కానీ జరిగింది. ఆ సమయం రావాలి. దేనికైనా సమయం చెప్పారు కదా, సమయం కోసం వెయిట్ చేయాలి. ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు. సేవ బ్రహ్మాండంగా చేశాను. ఆ చేసిన సేవనే 2015లో నాకు ధ్యానానికి అర్హతనిచ్చింది, ఉన్నతమైన సాధన వైపు తీసుకెళ్ళి. అందుకే ఏం చేయకుండా దైవత్వం పుస్తకాల ద్వారా రాదది, స్వ అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది. ఓకేనా? థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. నాకు ఉన్న అనుభవం ఏంటంటే మన మైండ్ అడ్డుపడుతూ ఉంటుంది. మీరు దేవుళ్ళే, నేను దేవుళ్ళు అన్నది థియరీ. మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే లాజికల్గా కుడి చేయి వేరు, ఎడమ చేయి వేరు, కానీ లోపల కనెక్ట్ అయ్యి ఉన్నాం మనమంతా అనేది లాజికల్గా మైండ్ ఒప్పుకోదు. ఈ అనుభవ జ్ఞానానికి అంతా అడ్డు కూడా ఒకటే, మన మైండ్. సార్ అన్నట్టు
ఎంత ఎక్కువగా సాధన చేసి 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 ఆత్మస్థితిలోకి మనం ఎంత ఎక్కువగా వెళ్తామో అప్పుడు ఎస్ నేను ఆత్మనే మీరు ఆత్మనే, నేను దేవుణ్ణే మీరు దేవుణ్ణే అనేది ప్రాక్టికల్గా అర్థమవుతుంది. మనం ఎంతగా చర్చించుకున్నా మీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, రాయిలో కూడా దేవుడు ఉన్నాడు అని అప్పుడెప్పుడో నరసింహ అవతారం నిరూపించింది. మనం ఒప్పుకోదు. నేనలా దేవుడు అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి కదా, చాలా ఏదో ఆయన కిరీటం పెట్టుకోవాలి కదా, లేదంటే చాలా అలా హాంపాట్ అంటే ఏదో అయిపోవాలి కదా, చాలా మిరాకిల్స్ చూపించాలి కదా. అందుకనే దేవుడు అనే పదం పక్కన పెట్టి దైవత్వం అనేది పట్టుకుందాం మనం. దైవత్వ లక్షణాలు, రాముడిలో దైవత్వ లక్షణాలు ఉన్నాయి, అది పట్టుకుందాం. మనిషిగా ఆయన దేవుడిగా జీవించవచ్చు. మనమందరం దేవుళ్ళగా జీవించే అవకాశం ఇప్పుడే ఉంది, బుద్ధుడిగా జీవించే అవకాశం ఇప్పుడే ఉంది. ఈ నిమిషమే నేను ఈరోజే బుద్ధుణ్ణి 99లో డిసైడ్ అయ్యా. రేపు బుద్ధుడిని కావడం కాదు, నేను ఈరోజే బుద్ధుడిని. అది ఓషో రజనీష్ జెన్ బుక్స్ ద్వారా నాకు క్లారిటీ వచ్చింది. ఈ రోజే రైట్ నౌ నేను ఎదవనే, కానీ నేను ఎలా బుద్ధుడిని అవుతా? నాకు తెలుసు నేను ఎదవనని, నేను ఎంత ఎదవనో నాకు తెలుసు. సో అప్పుడు చేయవలసిన పని ఏంటంటే బుద్ధుడు ఏం చేశాడో ఆ పనులన్నీ మనం చేయడం మొదలుపెట్టాలి. బుద్ధుడు ఎలా ఆలోచించాడు అలా ఆలోచించాలి, బుద్ధుడు ఎలా మాట్లాడాడు అలా మాట్లాడాలి, బుద్ధుడు ఎలా జీవించాడో అలా జీవిస్తే మన లోపల దైవత్వం బయటకు వచ్చేసి ఓహో నేనే దేవుడిని అనేది ప్రాక్టికల్గా క్లారిటీ వస్తుంది, ప్రాక్టికల్గా. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా యొక్క అనుభవం. సో చివరి 5 నిమిషాలు లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా ఉంటే అడగవచ్చు. ఎస్, యూ వాంట్ టెల్ ఎనీథింగ్? దీని గురించి చెప్పాలనుకుంటున్నావా? యా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను దైవమే నువ్వు దైవమే అన్నప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారు భూటాన్ ట్రెక్కింగ్కి వెళ్ళారంట. అక్కడ గుర్రం ఎక్కాలి, ఒక చోట ఆ కొండపైకి వెళ్ళాలి అంటే గుర్రం ఎక్కాలి. అప్పుడు తటవర్తి గారికి ఒక క్వశ్చన్ వచ్చిందంట, నేను దైవమే ఆ గుర్రము దైవమే, నేను ఆ గుర్రం ఎలా ఎక్కాలి అని చెప్పి డౌట్ వచ్చి పత్రి గారిని అడిగితే పత్రి గారు కొడతాడో తిడతాడో అని చెప్పి అడగట్లేదు, గుర్రం ఎక్కట్లేదు. ఒక సందర్భంలో పత్రి గారు చెప్పారంట, మనం ఎలా ఉండాలి అంటే భావంలో ద్వైతము, కర్మలో అద్వైతం. నేను దైవమే నీవు దైవం అంటే పెళ్ళంతో సంసారం చేయలేము, డ్రైవర్తో డ్రైవింగ్ చేయించుకోలేము, పని వాళ్ళతో పని చేయించుకోలేము. కాబట్టి కర్మల దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి? ద్వైతం చూపించాలి, కానీ భావంలో మాత్రం అద్వైతం అనేది ఉండాలి. మనం తినేదే మన పని వాళ్ళకి పెట్టాలి, డ్రైవర్కి పెట్టాలి, మరి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. భావంలో నేను ఒకటే వాడు ఒకటే, కర్మలో మాత్రం ద్వైతం అనేది చూపించాలి. ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత, ఆత్మ యొక్క అనుభూతి పొందిన తర్వాత అద్వైత ద్వైతాలు ఏముండే అంతా ఒకటిగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆఖరి మెట్టు. అక్కడ ఏమి పనిచేయదు, నువ్వు ఏది చేసినా కూడా సాక్షిభూతంగానే ఉంటావు. ఆడు పనివాడా వీడా ఉండదు, నువ్వు ఒకటి భోజనం కావాలి భోజనం పెడతావు అంతే. అది ఆత్మ యొక్క అనుభూతి పొందిన తర్వాత, ఆత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత జరిగే కథ అది. ఆత్మ యొక్క అనుభవం పొందడమే దైవంగా మారడం. ఆత్మ యొక్క అనుభూతి అది వాయు రూపంలో తెలుస్తుంది. ఆత్మ వేరు వాయు వేరు లేదు, శ్వాస వేరు ఆత్మ వేరు లేదు. ఆత్మ అన్నా శ్వాస అన్నా ఒక్కటే. ఈ ఒక్క విషయం అర్థమైపోతే మొత్తం కథ అంతా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు రంజిత్ కుమార్. సార్ ఇది నా ప్రశ్న ప్రకృతి ఉమామహేష్ సార్కి. సార్ నేను మా అమ్మ చెప్పినట్టు విన్నా, సాటిస్ఫాక్షన్ లేదు. మా నాన్న చెప్పినట్టు విన్నా, సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఫ్రెండ్ ఏదో చెప్పిండు, ట్రై చేసిన, వినడానికి ట్రై చేసిన. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చెప్పింది చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై అయితే లేరు, నాకు ఎట్లా ఏడుపు తప్పలేదు. నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఎవరి మాట నా వినాలనా వినొద్దా? ఎవరి మాట వినొద్దు, జ్ఞానుల మాట మాత్రమే విను. ఒక యోగి చెప్తే విను, చిన్న పిల్లవాడా పెద్ద పిల్లవాడా కాదు, వయసుతో సంబంధం లేదు. ఒక జ్ఞాని, ఒక యోగి, వివేకానందుడు ఆయన వయసు 36 39లో చనిపోయారు కదా, వయసుతో సంబంధం లేదు, విను. ఒక యోగినా కాదా వినాలంటే? అదర్వైజ్ నీ మాట నువ్వు విను, నేను ఇంతే అని చెప్పు ఎవరికైనా. ఎందుకంటే చెప్పడం మొదలు పెడితే ప్రతోడు చెప్తానే ఉంటాడు.
మా ఇంట్లోనే మా అమ్మ కూడా చెప్పేది, మా నాన్న కూడా చెప్పేవాడు, మా అక్క కూడా చెప్తుంది, మా అన్న కూడా చెప్తాడు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నా జీవితం సరిపోయేది ఇక. ఆ తర్వాత పిరమిడ్లోకి వస్తే ఈయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు. ఎవడి మాట వినాలి పిరమిడ్లో? అప్పట్లోనే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా లక్షల మాస్టర్లు అయిపోయారు. అప్పట్లో ఉన్న 10 మంది మాస్టర్లు చెప్తే వినడానికి నా జుట్టు ఊడిపోయింది. ఆ జుట్టును కాపాడుకున్నా, ఎవరి మాట వినను సీతయ్య అని. సీతయ్య సినిమా 100 సార్లు చూసాను నేను. సో మొట్టమొదటిగా మన మాట మనం వినాలి, మన అంతరాత్మ ప్రబోధం మనం వినాలి. రెండవది వినవలసి వస్తే యోగుల మాట వినాలి. ప్రతిసారి మాట విని నేను మహబూబ్నగర్కి వెళ్ళాను, ప్రతిసారి మాట విని ఇలా తయారయ్యారు, ప్రతిసారి మాట విని ఇలా తయారయ్యారు. బుద్ధుడి మాట యోగి డైరెక్ట్గా లేకపోతే యోగుల పుస్తకాలు ఉంటాయి కదా, యోగుల వీడియోలు ఉంటాయి కదా, సో వాటిని విని చెక్ చేసుకోవాలి. మన అమ్మని గౌరవించకూడదు అంటే గౌరవించాలి, కానీ అమ్మ మాట వినొద్దు. నాన్నను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, గౌరవంలో తగ్గకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, క్వశ్చన్ ఉందా? గుడ్ ఈవినింగ్ మాస్టర్స్, నా పేరు అభిరామ్. యాక్చువల్లీ నేను మెడిటేషన్లోకి వచ్చి 2 years అయింది. కానీ అప్పటి నుంచి నేను పిరమిడ్ పిఎంసి ఫాలో అవుతున్నాను. కానీ నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. అందరు మాస్టర్స్ చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు, లైక్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫాలో అవుతుంటారు రెగ్యులర్గా. కానీ నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. నో ఇఫ్ యూ నేను వెళ్ళే పాత్ కరెక్టా రాంగా అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? మామూలుగా ఇప్పుడు ఒక మాస్టర్ ఏం చెప్తారంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చెప్తారు, ఒక మాస్టర్ ఏం చెప్తారంటే ఇట్ విల్ బి లైక్ మోటివేటింగ్. అండ్ దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బీ ఫేసింగ్ ఇన్ ఆల్ డే టు డే అవర్ లైఫ్. వన్స్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ మెడిటేషన్, నా డౌట్ ఏంటంటే నేను వెళ్ళే పాత్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేను ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనేది నా క్వశ్చన్ యాక్చువల్గా. ఇందాక చెప్పాను కదా, నాకే ఒక 30 ఏళ్ళ కింద కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడున్న లక్షల మంది మాస్టర్ల వీడియోలు ఉంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్. నా కన్ఫ్యూజన్ పోగొట్టింది ఒకటే, నా లక్ష్యము. నేను ఒక లక్ష్యానికి డిసైడ్ అయ్యా. ఆ లక్ష్యానికి సంబంధించిన విషయం ఈయన చెప్పినా వింటా, ఆయన చెప్పినా వింటా, ఈయన చెప్పినా వింటా, ఎవరు చెప్పినా వింటాను. నా లక్ష్యానికి అది ఉపయోగపడుతుందా? నా లక్ష్యముకి ఉపయోగపడదు, యాస్ట్రల్ ట్రావెల్ పక్కన పెట్టేస్తాను, థర్డ్ ఐ పక్కన పెడతాను, వేరే లోకాలు వినాను. నేను ఇప్పటి వరకు యాస్ట్రల్ ట్రావెల్ గురించి, థర్డ్ ఐ గురించి నాకు ఏది పట్టించుకోలేదు. చాలామంది చెప్పేవాళ్ళు. నా లక్ష్యం అప్పుడు ఒకటే, ఆనందము, ఆనందము, ఆనందము. ప్రతినిత్యం ఆనందంగా జీవించాలి అనే నా లక్ష్యం. అట్లా మీకు ఏదైనా లక్ష్యం ఉంటే అప్పుడు ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది వినకూడదనే మీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. అలా కాదు, నీకు ఏ లక్ష్యమూ లేదు, నీకు భవిష్యత్తులో నిన్ను ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నావో నీకు తెలియదు, అప్పుడు గందరగోళానికి గురవుతాం. మరి ఈ లక్ష్యం ఎలా డిసైడ్ చేసుకోవాలి? దానికి ముందు కొన్ని పుస్తకాలు చదవాలి. దానికి ముందు ఆల్రెడీ ఎన్లైటెండ్ అనుకున్న మాస్టర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఎన్లైటెండ్, ప్రతిసారి ఆల్రెడీ ఎన్లైటెండ్, డౌట్ ఏమీ లేదు. రమణ మహర్షి ఆల్రెడీ ఎన్లైటెండ్, డౌట్ ఏమీ లేదు. ఇలాంటి వారి కొన్ని పుస్తకాలు మనం చదవగలిగితే, ఆల్రెడీ వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అవి మనం బేస్ లైన్ అంటారు. బేస్ లైన్ ఒక 5-10 పాయింట్లు పెట్టుకొని, ఓకే ఈ పాయింట్ ప్రకారం నేను జీవించాలనుకుంటున్నా, మరి నేను చెప్పింది ఈ పాయింట్ ప్రకారం, ఒకటి ఇందాక అన్నారు ఆదర్శ సూత్రాలు, ఈ సూత్రాల ప్రకారం నేను చెప్పింది కరెక్టేనా కాదు, అయితే టిక్ అవసరం లేదు, పక్కన పెడదాం. ఆయన మంచోడు అయిండొచ్చు కదా, ఆయన అనుభవజ్ఞుడు, ఆయన మనకేం సంబంధం లేదు ఆ అనుభవాలతో. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ డాక్టర్లే, డాక్టర్ అంటారు కానీ డాక్టర్లో కూడా స్పెషలిస్టులు ఉంటారు, గుర్తుపెట్టుకుని. కన్నుకొకడు, చెవులకొకడు, ముక్కుకొకడు, లివర్కొకడు ఎట్లాగా ఉంటారో ఆధ్యాత్మికంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం వస్తారు పర్పస్. ఒక ఆయన హాస్టల్ ట్రావెల్ గురించి చెప్తుంది కదా, దాని గురించి చెప్పడానికి వచ్చాడు. ఒక ఆయన థర్డ్ ఐ మీదనే ఎక్కువ చెప్తాడు, ఎందుకంటే దాని ఆయన యొక్క పర్పస్. అట్లా ఒక్కొక్కరు నీకేం కావాలో, నీకు ఎలాంటి సంబంధించిన సబ్జెక్ట్ నువ్వు తెలుసుకోవాలనుకో, దానికి సంబంధించిన వారి వ్యక్తిని కలువు, దానికి సంబంధించిన పుస్తకం చదువు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరమే లేదు. అర్థమైందా స్వామీజీ? ఓకే, థ్యాంక్ యూ. సో యూత్ ఈ ఆన్సర్స్తోని సాటిస్ఫాక్షన్ అవ్వదు, ఏమ రైట్? ఎందుకంటే మేము కూడా యూత్ నుంచి ఇక్కడికి వచ్చాము, ఈ ఆన్సర్స్ విని సాటిస్ఫాక్షన్ కాకుండా స్వయం ఆన్సర్స్ని దేవులాడుకుంటా ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ పొంది మీ వైపు ఈ ఆన్సర్ని ఇస్తున్నాను నేను. చూడండి, యాజ్ ఎ యూనివర్సల్ లా, నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రల్. మీకు నచ్చితే అది కరెక్ట్, నచ్చకపోతే అది రాంగ్. సో క్వశ్చన్ వైపు వెళ్తే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఒక బుక్,
మీరు చూసే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఒక పేజ్లో ఒక సింగల్ రైటింగ్ అది. సో మీరు ఆ పేజ్ని పట్టుకొని ఒక లైన్ పట్టుకొని లైఫ్ లీడ్ చేస్తారా, లేదా కంప్లీట్ బుక్గా మీ ఎక్స్పీరియన్స్ని మీరు పొందుతారా అనే డిసిషన్ తీసుకునేది మీరు. సో ఆ డిసిషన్ తీసుకోవాలంటే సార్ చెప్పినట్టు, అన్న చెప్పినట్టు సాధన, సజ్జన సంగత్య, స్వాధ్యాయ, శాకాహారము, ఈ 4 పాటిస్తూ కంపల్సరీగా మిమ్మల్ని మీరు చెక్ చేస్తూ అట్లీస్ట్ 41 డేస్ ఛాలెంజ్ తీసుకుంటే నెక్స్ట్ 42nd డే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ వస్తుంది? నాకు ఆకలి ఏంటిది? పాస్ట్ లైఫ్ కావాలా, హీలింగ్ కావాలా, చక్రాస్కి వెళ్ళాలా, అస్టల్ ట్రావెల్కి వెళ్ళాలా? నా ఆకలి నాకు తెలుస్తుంది. నాకు పానీపూరి తినాలనిపిస్తే నేను బజ్జీ తింటే నాకు సాటిస్ఫాక్షన్ అవ్వదు. సో మనమంతా ఇక్కడికి వచ్చే ముందు, ఈ భూమికి రాకముందు నిర్ణయించుకొని వచ్చాం కదా. ఇవన్నీ మాస్టర్స్ ద్వారా విన్నాము. నా లైఫ్ ఇది, నాది ఇలా ఉంటున్నాను, మా పేరెంట్స్ వీళ్ళు ఉంటారు, నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతుందని. అవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా సాధన చేసినప్పుడే మీ ఒక్క మాస్టర్ మీకు కనెక్ట్ అవుతారు. మీకు ఒక మీడియం మాస్టర్ మీకు కనెక్ట్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చదువుకునే బుక్స్ ఎలా అయితే ఉమామేష్ గారు చెప్పారో అన్న చెప్పినట్టు, ఆ బుక్స్ మీరు చదివినప్పుడు మీరు పొందిన అనుభవము, మీరు పొందిన జ్ఞానము, ద నాలెడ్జ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎ విజ్డమ్. ఎప్పటివరకైతే మీ దగ్గర విజ్డమ్ లేదో, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ, యూట్యూబ్ యూనివర్సిటీ మీ పాకెట్లో, మీ మైండ్లో పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. సో కంపల్సరీగా సాధన చేస్తూ, సజ్జన సంగతి చేస్తూ, స్వాధ్యాయ చేస్తూ, శాకారం అవుతూ, ఈ 4 పాటించినప్పుడే దీస్ ఆర్ ద 4 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిల్లర్స్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇవి పాటించినప్పుడే మీరు నిలబడగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అందరికీ నమస్తే మాస్టర్స్. నా పేరు ఆశ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాది యూత్ రిలేటెడ్ క్వశ్చన్, మ్యారేజ్కి సంబంధించి అందరి నుంచి నేను వివరణ వినాలి అని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ప్రకృతి ఉమామహేశ్వర్ దీనికి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక సరైన లక్ష్యం పెట్టుకున్న వ్యక్తికి పెళ్ళి అనేది తప్పనిసరా, బంధం అనేది తప్పనిసరా? ఒకవేళ కాదు అంటే ఓకే, ఒకవేళ ఎస్ అంటే మీరు చాలా వీడియోస్లో నేను చూశాను సార్, ఫ్యామిలీకి తగిన వసతులు ఇస్తే చాలు అని అంటుంటారు మీరు. అయితే ఆ తగిన వసతులు 3 పూట్ల తిండి, ఉండడానికి ఇల్లు, ఏదైనా కావచ్చు అని అంటారు. మరి ఇంట్లో తెచ్చుకున్న ఒక పిల్లికి కూడా తగిన వసతులు ఇస్తాం కదా. మరి ఒక పిల్లి, ఒక భార్య కావచ్చు, అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, సమానమేనా? దీనికి మీ వివరణ అలాగే అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నా. వివేకానందుడు పెళ్లి చేసుకోలేదు, ఆదిశంకరాచార్యుడు పెళ్లి చేసుకోలేదు, బుద్ధుడు పెళ్లి చేసుకున్న మధ్యలో వచ్చేసాడు. పెళ్ళి అనేది ఒక అవసరం, తప్పనిసరి కాదు. కుటుంబ వ్యవస్థ అన్నది ఒక గొప్ప వ్యవస్థ. ఎందుకంటే అప్పట్లో ఒకే వ్యక్తి అన్నీ చేసుకోలేక, ఓహో నాకు ఈ వ్యక్తి తోడు ఉంటే ఈయన ఈ పని చేస్తాడు, నేను ఈ పని చేస్తాను, ఒక తోడు నీడ. అలా కాదు, నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం జీవించేవారు మదర్ తెరీసా కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నాకు ఏ లక్ష్యము లేదు, ఏ పెళ్లి చేసుకోను, ఊరికి అడ్డంగా తిరుగుతానంటే లాభం లేదు. ఒకవేళ మహాలక్ష్యం ఉంటే ఎలా అద్భుతంగా వివేకానందులాగా జీవించవచ్చు, అన్నీ వదులుకొని ఈ విశ్వ కళ్యాణం కోసం జీవించవచ్చు. అలా కాదు, అదొక సాకు కాకూడదు, అదొక సాకు మనకి. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తామంటే, ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో చేసి నేను ఇంత చేశాను, నన్ను ఎవడు చూసుకునేవాడు లేడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఈ చేసే సాధన అంటే పెళ్లి చేసుకోకుండా కానీ, ఉద్యోగం చేయకుండా కానీ, ఇంకేదైనా సరే ఇది నా ఆత్మ పురోగతి కోసం అనుకున్నాడు కాబట్టి ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఈయనకి ఎన్ని కష్టాలైనా ఆనందంగా స్వీకరించారు. అలా కాదు, ఎవరి కోసమే నేను చేస్తున్నా, ఎవరికో సేవ చేస్తున్నా అని నేను ఎన్నో త్యాగం చేశాను, త్యాగం అనేది కూడా రాంగ్ కూడా. అందుకే నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను కాదు, సాధన. నేను వివేకానందుడు అనుకుంటాను, వివేకానందుడు యొక్క లైఫ్ లాగా జీవించాలనుకుంటే అదొక సాధన, బుద్ధుడి జీవితంలాగా జీవించాలని ఒక సాధన, అదొక లక్ష్యం. అయితే అద్భుతంగా ఒక్కరిగానే జీవించవచ్చు, ఏది తప్పనిసరి కాదు. రెండవది, ఒకవేళ చేసుకుంటే మనం ఏ వ్యక్తికి అంకితం కావడానికి పుట్టలేదు, భార్యకి అంకితం కావడానికి పుట్టలేదు, భర్తకి అంకితం కావడానికి పుట్టలేదు.
చెప్పాను కదా, అవసరము. ఎంతవరకు అవసరం? బిల్డింగ్లు కట్టడానికి కాదు, తాజ్మహల్ కట్టడానికి పుట్టలేదు, భార్యకి తాజ్మహల్ కట్టడానికి పుట్టలేదు, కొడుకుకు బిల్డింగ్లు కట్టించడానికి పుట్టలేదు. కలిసి జీవించడానికి పుట్టాం, పంచుకుంటాం, కష్ట నష్టాలు పంచుకుంటాం. అవసరాలకు మీరు అన్నట్టు ఒక అమ్మ ఉంది, నాకు మా అమ్మ ఉంది. మా అమ్మ నన్ను ఎన్నో కోట్లు సంపాదించాలని కోరుకుంది. కానీ మా అమ్మకు 99లో చెప్పేశాను, అమ్మ నీ యొక్క అవసరాలు నేను చూస్తా, ఇప్పటికీ చూస్తూనే ఉన్నా. 30 ఏళ్ళ కింద చెప్పా, నీ అవసరాలు ఏంటి? ఫుడ్, లేకుంటే ఏదో మెడిసిన్స్, ఏదో బేసిక్ నీడ్స్ ఉంటాయి, అవన్నీ ఎప్పటికీ చూస్తాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఓకే, మా అమ్మ డిస్సాటిస్ఫైడే కాదు, కాంప్రమైజ్ అయిపోయింది. కానీ మా అమ్మ కోసం నేను జీవిస్తే ఎన్ని చేసినా మా అమ్మ సాటిస్ఫై కాదు, ఏ నాన్న సాటిస్ఫై కాదు, ఏ అమ్మ సాటిస్ఫై కాదు, ఏ భార్య సాటిస్ఫై కాదు, ఏ భర్త సాటిస్ఫై కాదు. కృష్ణుడు భార్య, కృష్ణుడు ఫ్యామిలీ మెంబర్స్ సాటిస్ఫైడ్కి వెళ్ళారు, బుద్ధుడు ఫ్యామిలీనే సాటిస్ఫైడ్ అయ్యారు. మన ఫ్యామిలీ మెంబర్స్ రోజు సాటిస్ఫైడ్ ఉంటాడుగా. ఇక్కడ ఎవరైనా నేను నా భార్యని సాటిస్ఫై చేశానని ఎవరైనా చేతులు ఎత్తండి. దమ్మున్న మగోడు ఎవడన్నా ఉంటే. నేనైతే సాటిస్ఫై చేయలేదు, నాకైతే కుదరడం లే అబ్బా. నేను నా భార్యను సాటిస్ఫై చేయలేకపోతాను, ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా సాటిస్ఫై చేయలేను. నేను సాటిస్ఫై చేసుకోగలిగేది కేవలం నన్ను నేను మాత్రమే. సో భర్తను సాటిస్ఫై చేశాను, భర్తకు నేను మొత్తం నా భర్త నన్ను చాలా అద్భుతంగా చూస్తున్నాడు, నేను అన్ని ఏమి చెప్తే అది చేశాను అనే భార్యలు ఇక్కడ లేరు ఈ భూమి మీద. అది దేవుడి తరం కూడా కాదు. రాముడు చేయలేకపోయాడు, కృష్ణుడు చేయలేకపోయాడు, బుద్ధుడు చేయలేకపోయాడు, నేను చేయలేకపోయాను. నాతో కుదరట్లే. పెళ్లి చేసుకోండి అవసరం కోసం. అవసరానికి ముందే ఆలోచించుకోవాలి, ముందే చెప్పాలి. నేను మా మేడం ముందే చెప్పా, నేను ఇలాగే అడ్డంగా తిరుగుతుంటా, కుదిరితే పెళ్లి చేసుకుంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది అని చెప్పా. ఇలాగే తిరుగుతా, నీకు ఓకేనా? మనం ఏం చేస్తాం, చాలా ఓవర్గా బిల్డప్ ఇస్తాం. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నువ్వు లేక నేను లేను, నువ్వే నేను. అతను తొస్సు కరెక్ట్ 3 నెలలకి చేసి తొస్సుపోతాం. పెళ్ళికి ముందు బాగానే ఉంటుంది, ఎంగేజ్మెంట్కి ముందు, పెళ్ళికి ముందు ప్రేమించిన 10 సంవత్సరాలు ప్రేమించడం బాగుంటుంది, పెళ్లి చేసిన 3 నెలలు కూడా బాగుండదు. 10 సంవత్సరాలు ప్రేమించిన వాడు 3 నెలలు కరెక్ట్గా పటాకులు అవుతుంటారు. అప్పుడు దూరంగా ఉన్నాం కదా, ఎప్పుడో గంట, రోజుకు 1/2 గంట 10 నిమిషాలు కలుగుతాం. ఇప్పుడు 24 గంటలు అన్ని బాధ్యతలు వచ్చేసరికి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి ఈ భ్రమలు, ప్రేమ, పెళ్ళి అనే భ్రమంలో నుంచి వెళ్ళి కుటుంబ వ్యవస్థ అనే ఒక గొప్ప అవసరము. అవసరం అనుకుంటే కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలి. కుటుంబ వ్యవస్థ లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం? మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోతే నేను ఎక్కడి నుంచి వచ్చా? భిన్నగాల నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? భిన్నగాల నుంచి వచ్చిందంటే మా అమ్మ నాన్న ఉండడం వల్ల, వాళ్ళు సంసారం చేయడం వల్ల వచ్చాడు. 10 సార్లు వచ్చాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఉండడం వల్లనే కదా. సో సృష్టికి వ్యతిరేకమైన కార్యక్రమాలు అందరం చేయాల్సిన అవసరం లేదు. సృష్టిలో ఒక భాగంగా పెళ్లి చేసుకుంటూ నాలాగా అదో చిన్న అంటే మధ్య మార్గం అన్నాడు బుద్ధ. అందుకే మధ్య మార్గము, కొంత కుటుంబము, అంత ఆధ్యాత్మికత. ఏమన్నా నీ ఆన్సర్ కూడా ఏదన్నా ఉంటే చెప్పొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ న్యూటన్స్ లా, ఎవ్రీ యాక్షన్ యాజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు తీసుకున్న ప్రతి ఒక్క డిసిషన్కి, మీరు ఫాలో అయ్యే ప్రతి ఒక్క డిసిషన్కి మీరు అనుభవించాల్సిన రియాక్షన్ వస్తుందనే నిర్ణయము మీ బుర్రలో మీరు పెట్టుకుంటే ఆ డిసిషన్స్ మీరు స్వీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చేసుకుంటే బాధ్యత, చేసుకోకపోతే దేని గురించి చేసుకోవట్లేదు, మీరు విశ్వ కళ్యాణం గురించి చేసుకోవట్లేదా, లేక మీ గురించి చేసుకోవట్లేదా? పారిపోతున్నారా బాధ్యతలతో? సో యువత పారిపోతుంది ఇప్పుడు. ఇప్పటి యువత సెల్ఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతూ, నాకు 70K వస్తుంది, 80K వస్తుంది, నాకు వచ్చేవాడు 700K రావాలనే ఎక్స్పెక్టేషన్ లిస్ట్తో ఉన్నాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్ లిస్ట్తో మనం పారిపోతున్నామా? ఎలాంటి డిసిషన్స్ మనం తీసుకున్నా కూడా ప్రతి ఒక్క డిసిషన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు దాని రియాక్షన్ కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ రియాక్షన్ యాక్సెప్ట్ చేసిన రోజే ఆ బంధం లాస్ట్ వరకు నిలబడుతుంది. నాట్ ఓన్లీ అ మ్యారేజ్, ఇట్ విల్ బి ఎనీ ఆఫ్ ద డిసిషన్. ఏదైనా కూడా, ఎడ్యుకేషన్ కానివ్వండి, మీ లైఫ్ గోల్స్ కానివ్వండి, టార్గెట్స్ కానివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి. ఇన్ ద సేమ్ వే ఆధ్యాత్మికంలో వస్తే మధ్య మార్గం అనేది ఖచ్చితంగా అన్న చెప్పినట్టు మనం పిఎస్ఎస్ఎంలో ఉన్నప్పుడు, మనం ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ జీవితంలో మీరు ఆ అనుభవం పొందాలంటే ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాల్సిందే. ఆ అనుభవం లేనిది
ఆధ్యాత్మికంలో అన్ని అనుభవాలు పూర్తవ్వవు. ఒక ఫ్రెండ్ లేనిది ఆ ఫ్రెండ్ వాల్యూ ఎలా తెలుస్తుంది? ఈ జీవితంలో బాల్యము, యవనము. సో బాల్యం గురించి తెలియాలంటే మీరు బాలులుగా ఉండగలగాలి. యవనం గురించి తెలియాలంటే యవనంగా ఉండగలగాలి. ఒక లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ గురించి వాల్యూస్ తెలియాలంటే మీకు మ్యారేజ్ అవుతే ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఆధ్యాత్మిక జీవనంలో ఎలా కొనసాగగలుగుతారు, ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్ మార్క్స్ రావాలంటే కంపల్సరీ లైఫ్ పార్ట్నర్ కావాలి. లేదంటే సన్యాసం తీసుకోవాలా. సివిల్ డ్రెస్లో అయినా పర్లేదు, కానీ మీకు మళ్ళీ ఆలోచన రాకూడదు. అన్న చెప్పినట్టు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత మీకు సపోర్ట్ లేదనో, ఫైనాన్షియల్ లేదనో, లేకపోతే మీకు కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ కాలేదనో ఆ క్వశ్చన్ మార్క్ రాకుండా ఖచ్చితంగా మీరు తీసుకునే డిసిషన్కి మీరే ఆన్సరబుల్ అవ్వగలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్ళికి ముందు నేను చాలా ఊర్లు తిరిగేవాడు. బాబా అన్ని ఊర్లలో పెద్ద సూపర్ మాస్టర్ అది ఇది అనుకునేవాళ్ళు. చాలా పెద్ద బుద్ధుని అయిపోయాను. పెళ్ళైన తర్వాత అనిపించింది నేను యదవని. నాకు ఏమీ తెలియదని పెళ్ళి అయ్యాకనే అర్థమైంది. నేను చెప్తుంటే అందరు మాట వింటున్నారు కాబట్టి నా భార్య కూడా నేను ఏం చెప్పినా వింటాను అనుకున్నాను. సో పెళ్ళి తర్వాత లెవెల్ 2 జ్ఞానం వచ్చింది నాకు. పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ చెప్తాడు ఇప్పుడు. ఉమామహేష్ సార్ చెప్పినట్లు పెళ్ళికి ముందు కూడా నేను చాలా ఫ్రీగా తిరిగేవాడిని. ధ్యాన ప్రచారం అని భలే క్లాసులు చెప్పేవాడిని. నాకు పెళ్ళాయాక తెలిసింది, పెళ్ళాయాక చెప్తే అది గొప్ప విషయం అనేది. అయితే పత్రికార్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాపంచికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ప్రాపంచికంగా ఉండాలి. పూర్తి ప్రాపంచికంగా ఉన్నా ఏమీ తెలీదు, పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నా ఏమీ తెలీదు. ఇంకా భార్య కోసం భర్తను చేసుకుంటుంది, భర్త కోసం భర్తను చేసుకోదు. భార్య కోసం భర్తను చేసుకుంటుంది, భర్త కోసం భార్యను చేసుకుంటారు. అక్కడ భార్యది స్వార్థమే, భర్తది స్వార్థమే. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ అవసరం కోసం పిల్లలు వాళ్ళ అవసరం కోసం తల్లిదండ్రులు. ఇది ఎప్పుడైతే అర్థం అవుతుందో మనం అందరితో మిత్రత్వం అనేదే చూపిస్తాము. మన లక్ష్యానికి నన్ను అడిగితే పెళ్ళి ఏమీ అడ్డు కాదు, కానీ కొంత సమయం మాత్రం వాళ్ళకి కేటాయించాలి. నేను ఈ మధ్య ఒక సందర్భంలో విన్నాను, సార్ మనం కొంతమందికి పత్రి సార్తో పోయి బెస్ట్ కపుల్ అవార్డు ఇద్దాం సార్ అంటే, ఎవడరా బెస్ట్ కపుల్ అన్న పదమే రాంగు. పత్రి సార్ దగ్గరకు వచ్చి సార్ నా పిల్లం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని వాడు వాని కష్టాలు చెప్తుంటే పత్రి సార్ పక్కన ఆయనకు చెప్పిండంట, అరే నా స్టోరీ చెప్పండి రా వీడికి అని చెప్పి. అట్లా ఆ అనుభవం ద్వారా కూడా మనం నేర్చుకునేది చేయాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఓషో చెప్తాడు సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని, సంభోగం నుండి సమాధి. మరి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఏంటి అంటే సంభోగంలో పాల్గొన్నప్పుడు ఒక క్షణకాలం ఆనందం అనేది లభిస్తుంది. అదే సమాధి స్థితిలోకి వెళ్తే ఆ క్షణకాల ఆనందం అనేది శాశ్వతంగా లభిస్తుంది. అక్కడ ఆయన చెప్పింది ఏంటి అంటే దేహస్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళు. మరి మనం చూస్తాం ఇప్పుడు రమణ మహర్షి కానీ బుద్ధుడు కానీ వీళ్ళు అలా గంటలు సాధన చేసి ఆ సమాధి స్థితిలో ఆ తాత్కాలిక ఆనందాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే శాశ్వత ఆనందంగా పొందారు. మన లక్ష్యం ఏంటి అంటే ఇంతకుముందుకే ఉమామహేష్ గారు చెప్పారు ఆనందం. మరి మనలో వీసమంత బాధ కూడా ఉండకూడదు. మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఏం చేయాలి అంటే మనకి అనుకూలంగా మార్చుకోగలగాలి. అన్నీ అవసరం, మిగతాది మన దృష్టి మాత్రం ఆధ్యాత్మిక వైపే ఉండాలి. థ్యాంక్ యూ. తప్పనిసరి అని కాదు, ఎవరికి వారికి వాళ్ళకి సంబంధించింది తెలుస్తుంది ఏదో ఒక దశలో. సంసారమే నిర్వాణ పదం ఊరికేం రాలేదు, ఆషామాషి కాదు అది. అరే సంసారంలో
ఏదైతే సంసార సుఖంలో నువ్వు అనుభూతి పొందుతున్నావో నీ అంతర్ ప్రపంచంలో పురుషతత్వము స్త్రీతత్వం అనే ఆ రెండు సంగమం జరిగినప్పుడు అతీతమైన అనుభూతి పొందుతావు. నీ భౌతిక జీవితంలో ఆ కలయిక సంబంధించిన అనుభూతి లేదనుకో, నీకు ఆ అనుభూతి జరిగినప్పుడు కొన్ని రోజులు పడుతుంది దాంట్లో నుంచి బయట రావడానికి. నేను 1 రోజు 2 రోజులు సంసారంలో అనుభూతి పొందినా 1 రోజు 2 రోజులు పట్టేది దాంట్లో స్టార్టింగ్లో ఆ బయట అది బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఆషామాషి కాదు అది. శివపురాణం అంతా సంసారానికి సంబంధించింది, వివాహ వ్యవస్థకు సంబంధించిందే, కుటుంబ వ్యవస్థకు సంబంధించిందే. మహాభారతం వెళ్తారా, భాగవతంలోకి వెళ్తారా, సంసారం కథ లేదా, స్త్రీ పురుషుల కథ లేదా? కామేచ అర్ధేచ ధర్మేచ మోక్షేచ 4 పదాలు ఎందుకు వాడుతున్నాము? అది శాస్త్రీయం. అది దాని లోతులోకి వెళ్తే తెలుస్తుంది. నా ఎగ్జాంపులే చెప్తాను. మంచి డీప్ స్టేట్లో ఉంటాను నేను. ఆ 4 గంటల ధ్యానంలో చాలా డీప్లో ఉంటా, అతీతమైన స్థితిలో ఉంటా. నాకు ఇక భౌతిక జీవితం మీద ఏం కనబడదు. మస్తులు ఉంటాను. కరెక్ట్ ఆ టైంలో వచ్చి పాలు తీసుకురావా అంటుంది ఆవిడ వచ్చేసి. ఎప్పుడు పడుకొని ఉంటావా అంటుంది. పిల్లోడు పోయే టైం అయింది, కొంచెం కూరగాయలు తరగొచ్చు కదా అంటుంది. ఎట్లుంటుంది? అరే వెళ్ళిపోమ్మా కొంచెం ఒక్క 10 నిమిషాలు అంటే ఏంది 10 నిమిషాలు? మాట పెరుగుతుంది, రసాబస అవుతుంది, ఈ వైభోగం ఎక్కడో పోతుంది, సంసారం ముందటికి వస్తుంది. గమ్మత్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇది గివ్ అండ్ టేక్ పాలసీ, గుర్తుపెట్టుకోండి. ఆవిడ నన్ను అట్లా గిల్లకపోతే నేను ఆ స్థితిలో ఉండి నా భౌతిక జీవితంలో సంబంధించిన ఎన్నో కార్యక్రమాలకు నేను దూరం అయిపోతా. ఎన్నో కార్యక్రమాలు చేయవలసినవి. నిరంతరం నన్ను ఆ వైరాగ్యం నుంచి ఈ వైపు తీసుకొచ్చే పని చేస్తుంది ఆవిడ. ఒక రకంగా పాపం పని ఆవిడ చేసింది. ఒక ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడం అంటే దైవాన్ని డిస్టర్బ్ చేయడం. చూడు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది. కరెక్ట్ ఇది జరుగుతుందా, 1 గంట తర్వాత వస్తుంది, ఏం తింటారు అని అడుగుతుంది. నాకు ఇష్టమైందే వండుతుంది, రుచికరంగా బెస్ట్ కుక్ చేసి నన్ను అబ్బా మస్తుంది ఫుడ్ అనే విధంగా భోజనం పెడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? గిల్లేమో తప్పు చేసింది, పాపం చేసింది, వండి దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇది సంసారంలో జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. అరే సంసారం అనే ఎంటర్టైన్మెంట్ లేకపోతే అరే సాధనలో ఉన్న యోగి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టు, వైభోగం ఎప్పుడు ఉండలేడు ఇండివిజువల్గా ఉన్నప్పుడు. జరిగే పని కాదు అది. అరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాక ఆఖరి అవతారం, 10 అవతారంలో బుద్ధుడు తర్వాత అవతారం ఇద్దరున్నారా లేదా ఆయనకు? మరి ఉట్టి కథ నాది. అరే అసలైన కథ అక్కడే ఉంది. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు మిత్రుడు, ఏ భార్యని సంతృప్తిపరిచిన మొగోడు ఎవరు లేడు. అది వాస్తవం. అది దేవుడి వల్ల కాకనే రాయి అయిపోయింది ఆయన. ఎవడి వల్ల అవుతుంది మీరు చెప్పండి? కనబడకనే కదా వెంకటేశ్వర రాయి రూపం ఎత్తిండు. ఈ బాధలు మన వల్ల కాదురా. అందుకే ఇంటిలోని బాధలు ఇంతలు కావాయి అంటారు. కానీ అమ్మాయి మంచి ప్రశ్న అడిగింది. కానీ ధ్యానం చేసిన వాళ్ళు భార్యాభర్తలుగా మారితే వాళ్ళ ద్వారా వచ్చే ఆ సృష్టి జరిగి ఒక దైవం ఉంది కదా, బుడ్డోడో బుడ్డదో, అరే అది కావాలి నేచర్కు. గుర్తుపెట్టుకోండి, ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఎప్పుడైతే సాధన చేస్తారో, అరే అర్ధనారీశ్వరులు ఎవరైనా లోపట ఉండే 2 మనసు బుద్ధి, ఈ 2 స్త్రీతత్వము, శరీరము ఆత్మ పురుషతత్వం. శరీరంతో ఆత్మ కలిసిన తర్వాత పురుషుడిగా మారుతాడు, శివుడిగా మారుతాడు. ఈ 2 మనసు బుద్ధి ఏకమైతే పార్వతిగా మారుతుంది. అదే శివపార్వతి కథ. పావు ఉన్నాయి, అర్థం కావాలి, అదే అర్ధనారీశ్వర తత్వము. ఎవరైతే వాళ్ళ లోపల ఇది పొందుతారో, అరే పొందిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుని చూడండి, సంసారం స్వర్గం అనేది అప్పుడు తెలుస్తుంది. అరే చిటుకు గిల్లి కజ్జాలు ఎప్పుడు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. భార్య భర్తకు గురువు, భర్తకు భార్య గురువు. ఆయన ఇప్పుడు నేనున్నాను, నన్ను ఏమన్నారు ఇంట్లో, నా ఇష్టం వస్తే పడుకుంటా, ఎప్పుడు తినాలంటే అప్పుడు తింటా, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతా, ఎవరింటికి పోవాలంటే ఎప్పుడు సినిమాలు ఉంటే చూస్తాను. నేను నా ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తాను, నాకు ఆటంకం కలిగిస్తాను. అర్థమైపోయింది ఈయన మొండోడు మన మాట్లాడాడు. గమ్మును ఉండాలి కదా, మళ్ళీ వేడిగా ఏమడిగితే వండి పెడతారు. గమ్మును ఉండాలి కదా, కావాల్సుకొని మా ఆవిడని గిలుతా ఉంటే ఏదో ఒకటి. నాకు అర్థం కాలేదు. బుర్ర కొక్కున్న ఒక రోజున, ఏంద్రా దామోదరు ఏం చేస్తున్నావు నువ్వు, అన్నీ బాగున్నాయి కదా, మరి ఈ గిల్లుడేంది? మా ఆవిడ అంటే నీకు దండం పెడతాను ఆయన, నీకు ఏం కావాలో చేసుకొని జోలికి రాను, నన్ను మటుకు నువ్వు ఇబ్బంది పెట్టకని ఆవిడ. కరెక్ట్ కదా ఆవిడ స్టేట్మెంటు.
అప్పుడు ఏంది నేను అనుకుంటుంటే పైకి వెళ్ళి ఒక ఆయన చెప్తున్నాడు, స్వామి ఆయన నువ్వు గెలకపోతే ఎవడు గెలుతాడు అంటున్నాడు ఆయన. ఎవరయ్యా నువ్వు అన్నాను. నేను దత్తాత్రేయుల వారిని మాట్లాడుతున్నా. ఆవిడలో ఎంత అహంకారం ఉందో నీకు తెలుసు. ఆ అహంకారానికి పరీక్ష పెట్టాలంటే నువ్వు తప్ప వేరే క్యారెక్టర్ని మాకు చూపించు, వాడితో చేపిస్తాము అన్నారు. మీ పిల్లలు ఒప్పుకోదు, మీ తల్లి అస్సలే ఒప్పుకోదు. అతను ఒప్పుకుంటారు, ఆ కోడలు. పోనీ అమ్మ నాన్న సమస్య లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అన్నలు సమస్య లేదు, పక్కోడు సమస్య లేదు. మరి ఎవరితో తిట్టించాలని మేము, ఎవరితో గెలిచాలంటే నువ్వే దొరికినావు, అందుకని నువ్వు గెలుతలేవు, ఇది మేము గెలిచే కార్యక్రమం అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, రోజు భార్యాభర్తలు అంటే రోజు చిటుకు అనవలసిందే. దినమంతా యుద్ధము, రాత్రి సంధి. ఇదే సంసారం కథ. అర్థమైందా? అది ఆధ్యాత్మిక జ్ఞానం కొరవడం వల్ల. అందుకే కళ్యాణమైన కయ్యమైన వియ్యమైన సమవుజ్జుల మధ్య జరగాలంటారు. శివుడితో సతికి పెళ్లి చేస్తారు బలవంతంగా, కానీ కుదిరిందా? అది అగ్నికి ఆహుతి అయిపోయింది ఆవిడ. మళ్ళా పార్వతిగా వచ్చిన తర్వాత, పవిత్రత పొందిన తర్వాత తను చెప్తుంది స్టేట్మెంటు. ఎప్పుడు తను అగ్ని ఆహుతి ముందు సతి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. మీరు ఆర్ఆర్ మహాదేవులు చూస్తే, అరే మా నాన్న రాజు, వాళ్ళు మాలిన్యాలతో కూడిన శరీరం ద్వారా నేను జన్మ తీసుకున్నా, ఈ శరీరంలో మాలిన్యాలు ఉన్నాయి, శివుడు శుద్ధమైన శరీరము, అందుకే అది మిస్ఫైర్ అయింది, మళ్ళీ జన్మ తీసుకొని నేను పవిత్రత పొంది అప్పుడు నేను శివుణ్ణి చేరుతాను అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే తను అగ్నికి ఆహుతి అవుతుంది. ఎందుకంటే సమవుజ్జి కాదు అక్కడ. ఆ ఏదో కెనగా విషయంలో తొందరపడి ఆకర్షణలో పడి పెళ్లి చేసుకున్న రోజులు పట్టట్లేదు విడాకులు జరగడానికి. ఎక్కడుంది కారణం అంటే అవగాహన రాహిత్యము, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల. తన లైఫ్ పార్ట్నర్ తను తెలుసుకోవాలి. నీ ఇంట్యూషన్ చెప్తుంది, పై మెరుగులు కాదు, నీ అంతర్ప్రపంచాన్ని. సబ్కా సునో అప్నా కరో అని చెప్పాడు కదా మిత్రుడు. నీ అంతర్ప్రపంచం ఏం చెప్తుందో దాన్ని బట్టి చెయ్యి, అప్పుడు నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది అప్పుడు వస్తుంది. అది ఇవన్నీ సహజము. మా ఆవిడ ఉన్నది, నిజంగా చెప్తున్నాను, ఆవిడ నన్ను భర్తగా ఎంచుకున్నది ఎందుకు వచ్చిందంటే, గత జన్మలో ఆవిడ తీవ్రమైన ఒక గురువు కోసం ప్రాణం ఇచ్చేంత శిష్యురాలు. చిట్ట చివరి బంధం గురుబంధం. ఆ బంధం తెగాలంటే ఏ బంధంలో జరగదు, అది భార్య బంధంలో మాత్రమే జరుగుతుంది. అది ఒక 100 సార్లు అనుకుంటాం మా ఇద్దరి మధ్యన, నాకు కానీ నీ సంగతి తెలిసింటే నా లైఫ్లో సస్తే నేను పెళ్లి చేసుకోకపోతుండే. నువ్వు ఇంత దొంగనా కొడుకు అని తెలిస్తే నేను నీ పెళ్లి చేసుకో 10 సార్లు అన్నది ఆవిడ. నా పరిస్థితి కూడా అంతే, అందరి పరిస్థితి అదే. కానీ ఎప్పుడైతే సాధనలో ఒక పరిణితి చెందుతామో అప్పుడు మిత్రత్వం వస్తుంది. మిత్రత్వం వచ్చిన తర్వాత అంతా ఆనందమే, కొట్టుకున్న ఆనందమే, తిట్టుకున్న ఆనందమే. థ్యాంక్ యూ అమ్మాయి, మంచి ప్రశ్న అడిగావు, బ్యూటిఫుల్ ప్రశ్న. క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు చాలామంది, టైం తక్కువ అయిపోయింది. సో చిన్న అనౌన్స్మెంట్తో క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు క్వశ్చన్లు అడిగినందుకు, మంచి క్వశ్చన్ అడిగినందుకు. సో స్టాల్ నెంబర్ 50లో యూత్ అందరికీ నేను రాసిన పుస్తకాలన్నీ ఉచితంగా ఇవ్వబడతాయి. మహిళలకు యూత్కి. సో వాళ్ళని మీరందరూ వచ్చి తీసుకోవచ్చు. ఈ ట్రూత్ ఫర్ యూత్ అనే సెషన్ ఎవరి థర్స్డే నా జూమ్లో జరుగుతుంటుంది, అక్కడికి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరి సండే కూడా చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. జూమ్లోకి వచ్చి ఎన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం మీ యొక్క టీంకు. భోజనాలు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు, బాత్రూమ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయా లేవా? అంతే గట్టిగా చెప్పట్లు కొడదాం వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వస్తూ ఉండండి, ప్రతి పౌర్ణానికి రండి. ఇది మన సొంత ఇల్లులాగా రావచ్చు. ఇక్కడ మంచి భోజనాలు ఉంటాయి, దేనికి కొదవలేదు. రాబోయే రోజులలో అకామిడేషన్ కూడా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. మీరందరూ సహకరించండి ఈ కార్యక్రమాలన్నిటికీ. అలాగే మీకెవరికైనా మంచి ధ్యానం కావాలనుకుంటే రోజు ఉదయం 5 నుంచి 7 వరకు జూమ్లో ధ్యానం ఉంటుంది. 4.5 years కంప్లీట్ అయింది. అక్కడ నన్ను ఏమైనా ఉమా దగ్గరికి వెళ్తే ఆయన అడగవచ్చు. జూమ్లో మీరు ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగవచ్చు. మిత్రుడు మహేష్ ఉన్నాడు, చక్కగా ఆ జూమ్లో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఒక మంచి ధ్యానం కావాలంటే రండి. కానీ మీకు ఒకటే చెప్పేది, కనీసం రోజుకు ఒక పూట 2 గంటలు 4 గంటలు మీరు ధ్యానాన్ని కేటాయించుకోగలిగితే గ్యారంటీగా మీలో మార్పులు ఉంటాయి. 100%. 40 రోజులు ఆచరించి చూడండి. ఒకటి నియమము, బయట ఫుడ్ ఆపేసి మీ చేతి వంట లేదంటే శాకాహారుల చేతి వంట తింటూ చేస్తే మనకు 100% ఫలితం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత పెద్ద వ్యవస్థ నిర్మాణం జరగడానికి, ఇన్ని మాస్టర్స్ రావడానికి కారణమైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు,
ఈ ప్రాంగణంలో సమాధి పొందిందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే మనం ఆ సమాధి నిర్మాణము చేసుకోవడం మొదలుపెట్టాము. మనం ప్రతి ఒక్కరం కలిసి పత్రిజీ శక్తి స్థల్ని నిర్మాణం చేసుకుందాము. ఇది ఒక మన బాధ్యత. ఈ బాధ్యతగా మనం తీసుకొని మనము ఏమి చేయగలుగుతాము యాజ్ ఎ వాలంటీర్ గానా, యాజ్ ఎ ఫైనాన్షియల్ గానా, యాజ్ ఎ టెక్నికల్ టీమ్ గానా, యు ఆర్ బి మోస్ట్ వెల్కమ్. ఈ బాధ్యతని మనం కంప్లీట్ చేసుకుంటూ ఒకవేళ ఈ పత్రిజీ శక్తి స్థల్ని మనం 2 years లోపు మనం కంప్లీట్ చేసుకుంటే సొసైటీలో ఉన్న సార్ స్టార్ట్ చేసిన 38 వింగ్స్ ఆటోమేటిక్గా ఫంక్షన్ అవడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే షిరిడి సాయిబాబా టెంపుల్ కంప్లీట్ అయ్యిందో విశ్వవ్యాప్తంగా షిరిడి టెంపుల్స్ రావడం జరిగింది. ఎక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నా కూడా సార్ సమాధి జరిగిన ప్లేస్ని మనం నిర్మాణించుకోవడం మన బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఓయూ రాము అండ్ టీమ్, యూత్ టీమ్ అంటే ఆనంద్, నాగేంద్ర, రాము అండ్ పైమా, ఆల్ ఎవరైతే ఇక్కడ వెనకాల నుండి పని చేస్తున్నారో వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎస్ మాస్టర్స్, ఎలా ఉంది ఈరోజు ప్యానల్ డిస్కషన్? చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి ఈ డిస్కషన్కి. ఎస్, సూపర్. సో ఇక్కడ ఉన్న ఈ 4 గ్రేట్ మాస్టర్స్కి మనము థ్యాంక్స్ చెప్పుకుందాము. సో వారి జీవిత అనుభవాలు, వారి ధ్యాన అనుభవాలు ఎంతో చక్కగా మనకు వివరించారు. అలాగే ప్రశ్నలు వేసిన మాస్టర్స్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాము. చాలా ధైర్యంగా వచ్చి ప్రశ్నలు వేశారు. సో ఆ ప్రశ్నలకి ఈ 4 మాస్టర్స్ అద్భుతమైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. సో సాటిస్ఫై అయ్యారా? ఇంకా ప్రశ్నలు వస్తాయి కానీ మనకు టైం లేదు. ఎస్, సో మరొక్కసారి ఈ 4 మాస్టర్స్కి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. పత్రికారి కళ్ళల్లో మిలమిల ఎప్పుడు మెరిచాయి తెలుసా? నేను బాగా గమనించాను. ఎవరైనా వచ్చి మా మిత్రుడు ఉన్నాడు, వాడికి సంపాదన లేదు, అప్పులు అయిపోయినాయి, వ్యాపారం మీద పెట్టి వాడు పెళ్లి చేసుకున్నాను, అరే నీ జీవితంలో మొట్టమొదటి మంచి పని చేసావురా అన్నాడు. పెళ్ళి అయిందంటే అప్పుడు గురుకు బాధ్యత ఉంటుంది, ఆ కథ మారిపోతుంది. అందుకే పెళ్ళి అయిన కళ్ళు మిలమిల మెరిసేటి.